అన్న ఏదైనా ఉంటే కొంచెం సైంటిఫిక్గా మాట్లాడండి, సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయండి, లాజికల్ థింకింగ్ని ప్రమోట్ చేయండి. ఇవన్నీ అంతా ఇల్లాజికల్, అన్సైంటిఫిక్. దీనివల్ల అంటే రానున్న రోజుల్లో పిల్లలకు రేషనల్ థింకింగ్ అనేది లేకుండా పోతుంది. రేషనల్ థింకింగ్ మహా అయితే ఏం ఆలోచిస్తావు నువ్వు గ్యాదర్ చేసిన డేటానే మళ్ళీ మళ్ళీ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో దాన్ని కొట్టుకుంటావు. ఇమాజినేషన్ అంటే అది ఇట్స్ నథింగ్ బట్ ఎ మెంటల్ మాస్టర్బేషన్. అది దాన్ని ఏదో పెద్ద రేషనల్ థింకింగ్ అనేది థింకింగ్ పక్కన పెడితే నీకు రియాలిటీ కనిపిస్తుంది. ఇప్పుడు మోడర్న్ సైన్సే యాటంలో ఏముందో మాకు తెలియదని డిక్లేర్ చేశారు కదన్న. ఆ ఎంటీ స్పేస్ 99% ఆఫ్ ది యాటమ్ ఈజ్ ఎంటీ స్పేస్ అన్నారు. ఆ ఎంటీ స్పేస్ ఏంట్రా అని అడిగితే అది అన్నోన్ కాదు, అన్నోవబుల్ అనేసారు లాస్ట్కి. అంత ఫెయిల్డ్ అయిన సైన్స్ని రేషనల్ థింకింగ్ అంటావు నువ్వు. అక్కడ అడిగేది ఏంటంటే చాలామంది ఆయన వ్యాపారవేత్త, ఆయన ఈశాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు, సద్గురు అంటే ఒక సూపర్ హ్యూమన్ అంటున్నారు కదా. మరి ఇటువంటి ఒక సూపర్ హ్యూమన్ అయినటువంటి సద్గురు తన బ్రెయిన్ ఆపరేషన్కి మాత్రం కార్పొరేట్స్ కిందకు పోవాల్సి వచ్చిందా? ఈ సైంటిస్టులు, ఏథిస్టులు, ఈ పిచ్చనా కొడుకులందరికీ తలకాయలు పేలిపోయేలాగా ఉంటుందన్న ఆ రోజు. 7 చక్రాలు లేదు, ఏమీ లేదు, అంతా ఉట్టిదే, ఇదంతా ఫాల్స్. అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు, గంజాయి తాగుతారు. న్యూటన్ లాస్ తప్పని వాళ్ళే చెప్తున్నారన్న ఇప్పుడు. అన్న సైంటిస్టులకి ఇప్పటిదాకా థాట్ ఎక్కడ పుడుతుంది అనేది తెలియదు అన్న. మన లైఫ్ టైం మొత్తానికి అటువంటి ఒక్క స్కూల్ పెట్టినా కూడా మన లైఫ్ మాత్రం ఇంకా ఫుల్ఫిల్డ్ అన్నట్టు. కరెక్ట్గా ఈ స్లీప్, మెమరీ అండ్ ఇమాజినేషన్ గురించి చెప్పిన వాడు పతాంజలి మహర్షి. పతాంజలి యోగ సూత్ర చదివితేనే నీకు అది అర్థమవుతుంది. మోడర్న్ సైన్స్ డజంట్ నో ఈవెన్ ఎ లీఫ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్. అన్న ఫస్ట్ నాకున్న డౌట్ ఏంటంటే, నేను ఈశా ఆశ్రమంలో ప్రతి ఒక్కరిని మెడిటేషన్ చేస్తుంటే చూశాను. వాళ్ళు కూర్చోవడం ఇట్లా మెడిటేషన్ పోస్ట్లో కూర్చోవట్లేదు. వాళ్ళు కూర్చున్నప్పుడు కొంచెం ఇట్లా రైట్కి కానీ, ఇట్లా లెఫ్ట్కి కానీ, ఇట్లా వెనక్కి కానీ, ఇట్లా ముందరికి కానీ అట్లా సెట్ చేసుకొని ఒక దగ్గర ఒక స్టిల్ పొజిషన్లోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత కొందరు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కూడా ఆ పొజిషన్లోనే ఉంటున్నారు. అసలు ఏంటి వాళ్ళ ఆ మూమెంట్, అది ఏంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 93.5 FM ఉందన్న, నీకు ఆ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేస్తేనే మ్యూజిక్ వస్తుంది. కొంచెం అటు తిప్పినా ఇటు తిప్పినా బజ్జన్ సౌండ్ వస్తుంది. ఇది కూడా ఒక డివైస్. ఈ డివైస్ని నువ్వు ఆ కరెక్ట్ అలైన్మెంట్లో ట్యూన్ చేసుకుంటేనే అర్ధసిద్ధాసన ఒక ఆసనం ఉంటుందన్న. వీటిలో ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయా, ఈ నర్వ్ ఎండింగ్స్ని నువ్వు మైల్డ్గా ఇలా రబ్ చేసావంటే ఒక మైన్యూట్ ఎలక్ట్రిసిటీ ఫీల్ అవుతావు. దీంట్లో కూడా ఇలా పల్స్లు వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని ఇలా చేసావంటే ఈ సర్క్యూట్ లాక్ అవుతుంది. అదర్వైజ్ ఇట్స్ అన్ ఓపెన్ సర్క్యూట్. అందుకే పడుకునేటప్పుడు చేతులు ఇలా వదిలేసి పడుకోమన్నారు. ఇలా పెట్టుకుని చెస్ట్ పైన తలకాయ పెట్టుకుని పడుకుంటే నీకు దయ్యాలు వచ్చి తొక్కుతాయి అని స్టోరీలు అంతా చెప్పారు. ఎస్, ఇలా చేయడం కానీ, కాళ్ళని ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకుని కానీ పడుకుంటే నిద్ర రాదు. నీకేదో డ్రీమ్స్ వస్తాయి, లేకపోతే డీప్ స్లీప్ అనేది అట్లా రాదన్న. కాళ్ళని ఇలా, చేతులని ఇలా వదిలేస్తే అదే శవాసనం అంటారు చూడు, అదొక ఆసనం. అది యాక్చువల్లీ ఇలా ఉంటేనే నీ స్లీప్ మోడ్ అనమాట. అది ఇలా ఉంటే మెడిటేషన్ మోడ్. అది కాళ్ళని కూడా నువ్వు లాక్ చేసుకుని ఇలా కూర్చున్నప్పుడు యాక్చువల్గా నీకు ఒక సర్క్యూట్ ఫామ్ అయ్యి అప్పుడు నీకున్న కాస్మిక్ ఎనర్జీకి టచ్ అవుతావు అన్న. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్స్ లైక్ ట్యూనింగ్. ఇలా ఒక మంచి ఈ థర్డ్ ఐస్ ఇది కొంచెం హెడ్ ఇలా రైజ్ చేస్తే ఇది ఇక్కడ టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. ఈ లఫ్డ్ గాళ్ళు, రేషనల్ థింకర్స్ ఇదంతా మన వల్ల కాదంటారు చూడు. ఈ కొడుకులకి ఈ ఎక్స్పెరిమెంట్ చేసే అంత టైం లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా ఇట్లా తయారవుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డివైస్ లాగా చూస్తాయి కదా నువ్వు. దీన్ని నేను అనుకుని మనిషిని అది కంప్లీట్ ఇల్యూజన్లో ఉంటే ఎలా అవుతుంది? ఇట్స్ లైక్ క్యాచింగ్ ద టవర్. స్పైన్ అనేది దాన్ని ఓరియంట్ చేసుకుంటారు అనమాట. అందుకే సద్గురు ఏమన్నాడంటే, కొన్ని సంవత్సరాల హఠయోగా చేసే దేనికి అంటే నువ్వు సరిగ్గా కూర్చోవడానికి అంటాడు. People who are on the path of Hatha Yoga spend a lifetime learning how to sit. A logically thinking person cannot understand why should somebody spend a lifetime learning how to sit. దేనికి రా యోగా చేసేదంటే హెల్త్కి, దానికి కదా. హెల్త్ మంచివన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి, నీ హెల్త్ ఆటోమేటిక్గా బాగుంటుంది. బట్ యోగా చేసేది మంచి హెల్త్ కోసం కాదు. నువ్వు ఆ కూర్చునే పోస్చర్, నీకు ఎంటైర్ కాస్మోస్ని నువ్వు దీంట్లో డౌన్లోడ్ చేసే పోస్చర్ ఒకటి ఉంటుందన్న. ఆ ట్యూనింగ్ కోసమే నీ స్పైన్ ఆటోమేటిక్గా నువ్వు కూర్చుంటే ఇలా ఎరెక్ట్ అవుతుంది. స్పైన్ ఎరెక్ట్గా కూర్చోవడానికి పద్మాసన, అర్ధసిద్ధాసన ఇట్లా చాలా ఉంటాయి. మూలాధార చక్రాన్ని లాక్ చేసి ఎనర్జీస్ని ఇలా పైకి, కుండలిని పైకి రైజ్ అయ్యే లాంటిది కూడా చాలా ఉంటాయి. అదో పెద్ద సైన్స్. అది గొర్రెలకి, మట్టి బుర్రలకి, సోకాల్డ్ రేషనల్ థింకర్స్, ఎడ్యుకేటర్స్కి వీళ్ళకి అర్థమయ్యేలాగా కొంచెం చెప్తాం. కెమెరా ఉంది, ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి అనుకున్నావు? అది ఎగ్జిస్టెన్స్లో ఎక్కడైనా కెమెరా ఉందా? లేదు. కళ్ళు,
ఇది క్యాప్చరింగ్ డివైస్ కాబట్టి దీనికంటే లోయెస్ట్ ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాం. ఇంత సొఫిస్టికేటెడ్ కాదు ఇది. క్యాప్చర్ చేసినంత కలర్ స్పెక్ట్రమ్స్, రెజల్యూషన్స్ నార్మల్ మనిషి కనుక్కున్న కెమెరా కనుక్కోలే. ఒకప్పుడు కనుక్కున్న కెమెరాకి ఇప్పుడు కనుక్కున్న కెమెరాకి తేడా ఉంది. అప్పుడు డంబు, ఇప్పుడు ఎక్కువ పిక్సెల్స్, అంటే పెరుగుతుంది కదా. వాడు లాస్ట్కి ఏ స్టేజ్కి రీచ్ అవుతాడంటే హ్యూమన్ అయిన కనుక్కున్న రేంజ్కి రీచ్ అవుతాడు. సేమ్ థింగ్ విత్ కెమెరాస్ అండ్ మైక్స్ కూడా. స్టార్టింగ్ ఇంత పెద్దది కనుక్కున్నారు డబ్బాలు, అవి ఇప్పుడు మైక్రో లెవెల్కి వచ్చినాయి. సో దీన్నే మెమరీ కూడా కంప్యూటర్ కనుక్కున్నాడు. ఆ వేరియబుల్ అనేది ఆ బ్లాక్ బోర్డ్లో రాసేలాగా ఉంటుంది కదా కోడింగ్, అదంతా కూడా ఏంటి మెమరీ. అంతెందుకు కంప్యూటర్లో స్లీప్, హైబర్నైట్, వేకప్ మోడ్స్ ఎలా వచ్చాయన్న అవి ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి కదా మనుషులు. సో హ్యూమన్ బీయింగ్ చేసిన అన్ని ఇన్వెన్షన్స్ కూడా ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగే తప్ప అక్కడ వేరే ఏమీ లేదు. అందుకే స్వామి వివేకానంద ఏమన్నాడంటే సైంటిస్టులు బాగా కష్టపడి అన్నీ కనుక్కుంటే సైన్స్ విల్ మీట్ మిస్టిసిజం అన్నాడు. స్పిరిచువాలిటీలోకి వస్తారు వాళ్ళంతా. ఆ కొడుకులు దాంట్లోకి రాకుండా ఉండడానికి ఎన్నో విధాలుగా బొంగులో క్వాజీ లాజిక్లని ఏదేదో రాస్తున్నారు. అక్కడక్కడ మిస్టిసిజం టచ్ అవుతారు వాళ్ళు. అరే ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేసి వదిలేసామన్నా. ఫర్ ఎగ్జాంపుల్ పైనియల్ గ్లాండ్ అన్న, పైనియల్ గ్లాండ్ మీద ఎక్స్పెరిమెంట్లు సైంటిస్టులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇది యాక్టివేట్ చేస్తే హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు 18th centuryలో చెప్పేది, మన వాళ్ళు ఎప్పుడో చెప్పలా. పైనియల్ గ్లాండ్ మూడో కన్ను, అది మొత్తం బాడీని క్లెన్స్, అంటే నీ మూడ్ స్వింగ్స్ లేకుండా చేస్తాయి. మూడ్ స్వింగ్స్ లేకుండా ఉంటే నువ్వు ఎప్పుడూ బ్లిస్ఫుల్గానే ఉంటావు అనమాట. ఏ డ్రగ్ పనికిరాదు. ఈ బాడీలోనే నీకు కావాల్సిన కెమికల్స్ ప్రొడ్యూస్ చేసుకునే మెకానిజం ఉంది, దాన్ని యాక్టివేట్ చేసేదే యోగా. సో మీరు చెప్పే ఈ యొక్క పోస్చర్లోనే అంత సినిమా ఉందంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ మీరు చూస్తే ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీలో జరుగుతున్న మెకానిజమ్సే అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుల్లీ సిస్టమ్ ఉంది చూసారా, అవి జాయింట్స్లో ఉంటాయంట. కార్ది గేర్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ బాగుంటుంది. న్యూట్రల్ గేర్ అనేది ఎవడు కనుక్కున్నాడన్న, ఎలా వచ్చింది అది? అది ఎక్కడి నుంచో ఊడిపడలా. బ్రీతింగ్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత కొంతసేపు పాజ్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తుంది, మీరు కరెక్ట్గా గమనిస్తే. అందుకే ఇప్పుడు డాక్టర్లు కూడా కొన్ని ప్రాణాయామాల్లో హోల్డ్ యువర్ బ్రెత్ అంటున్నారు చూడు. లోపలికి వెళ్ళి కొంచెంసేపు ఉండాలి మీరు, తర్వాత వదిలితే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అని చెప్తున్నారు కొంతమంది. అంటే మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే థర్మామీటర్ పెట్టినప్పుడు కూడా జస్ట్ బ్రీత్ తీసుకోమంటాడు, ఆగమంటాడు, తర్వాత స్లోగా రిలీజ్ చేయమంటాడు, దాన్ని బట్టి టెంపరేచర్ని మెజర్ చేస్తాడు. సో బ్రీతింగ్ అనేది ఒక న్యూట్రల్ స్టేట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. దీన్ని కరెక్ట్గా యోగాలో చెప్పాలంటే, నేను దీన్ని ఎవరికి జస్టిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా. సో ఐఎమ్ స్కిప్పింగ్ మోస్ట్ ఆఫ్ ఇట్. డైరెక్ట్గా చెప్తున్నది ఏంటంటే 72,000 గేర్స్ ఉంటాయన్నా. ఆ 72,000 నాడులు ఉంటాయి హ్యూమన్ బాడీలో. ఎస్, 72,000 గేర్స్. ఎస్, కూర్మ నాడి అనేది ఈడా పింగళ నాడులు కలిసి మధ్యలో ఉన్న కూర్మ నాడి 72,000 గేర్లు మారుస్తుంది. ఒకసారి ఇన్హలేషన్, ఒకసారి ఎగ్జలేషన్ జరిగేటప్పుడు నువ్వు ఏ గేర్లో ఉంటే ఆ మూడ్లో ఉంటావు. అది మెకానిజం. ఆ గేర్లు మూడ్స్ మార్చుకునేదే, ఆ మాస్టరీనే ఓన్లీ యోగి, ఒక యోగికే ఉంటుంది. బచ్చగాళ్ళు పుస్తకాలు చదివి స్క్రిప్చర్లు చదివినా కూడా నీకు రాదన్నది, సాధన చేస్తేనే వస్తుంది. 2 పేజీలు భగవద్గీత చదివినంత మాత్రం గురువు కాదు అని నేను అందుకే అంటున్నాను. ప్రతి ఒక్కడు స్క్రిప్చర్లు చదివేసి ఇట్లా వేసుకుని వచ్చేస్తే గురువు అయిపోడు. వీటి మీద కమాండ్ ఉండాలి, నాడులు, వీటి మీద మాస్టరీ ఉండాలి, హ్యూమన్ మెకానిజం మొత్తాన్ని తెలిసి ఉండాలి. అలాంటోడు ప్రస్తుతానికైతే కళ్ళ ముందు సద్గురు అక్కడే ఉన్నాడన్న. మిగతా గురువులు ఎక్కడో హిమాలయాల్లో ఇంత కేపబుల్ వాళ్ళు ఉండొచ్చు. మీకు ఆల్రెడీ అట్లాంటి గురువులు తగులుంటే మీ అదృష్టము. మనకైతే పబ్లిక్గా జనాలందరికీ తెలిసినాడు సద్గురు ఉన్నాడు. వీటిని స్టడీ చేయడానికి, వీటిని అర్థం చేసుకోవడానికి ఎంత కొంచెం టైం పడుతుంది. నువ్వు స్కూల్కి వెళ్ళంగానే నువ్వు ప్రొఫెసర్ అయిపోవు కదా, సైంటిస్ట్ అయిపోవు కదా. వాడు ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఆ నాడీ మూమెంట్స్, మన కర్మనే ఒక కాయిల్ షేప్లో ఉంటుంది. కుండలిని మూలాధార చక్రం నుంచి రైజ్ అయ్యేటప్పుడు ఆ మూమెంట్స్, వాటికి అది గురువు ఆధ్వర్యంలో జరగాలి. అది ఇప్పుడు ప్రతి ఒక్కడు సైన్స్ని అన్నిటిని రిడిక్యూల్ చేసే లఫుడ్గాళ్ళు ఇది ఇర్రేషనల్ అని, వీటిని ఏదో జనాలంతా పాడైపోతారంటే ఇవి చదివితే, దయ్యాలు భూతాలు స్టడీస్. అరే ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో చూస్తే మొత్తం ఆ తాంత్రిక్ స్టడీసే ఉన్నాయి. ఒరిజినల్ సైన్స్ అంటే విజ్ఞాన భారతంత్ర, ఒరిజినల్ సైన్స్ అంటే వేదం. వేదం ఒకటే సైన్స్ అన్న. ఇప్పుడున్న సైన్స్, మోడర్న్ సైన్స్, ఇట్ ఈస్ జస్ట్ వైట్ మ్యాన్స్ ఫ్యాంటసీ. ఫ్యాంటసైజ్డ్గా ఏదేదో కనుక్కొని వచ్చేస్తున్నారు, కానీ అదంతా కూడా ఒక చోటికి ఫెయిల్ అవుతుంది. మళ్ళీ అన్ని తప్పుడు కన్క్లూజన్స్ చేసుకుని మళ్ళీ మేము కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇది అనుకున్నాను, ఇది కాదంటున్నారు. న్యూటన్ లాస్ తప్పని వాళ్ళే చెప్తున్నారన్న. ఇప్పుడు
గ్రావిటేషనల్ వేవ్స్ అనేది కనుక్కున్నారంట ఇప్పుడు. అది న్యూటన్ చేసిన గ్రావిటేషనల్ ఈక్వేషన్స్కి మ్యాచ్ అవ్వట్లేదంట. అట్లుంది బొక్కల ఇన్వెన్షన్స్. సరే, మీరేంటంటే ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నటువంటి యోగి సద్గురు లాంటి వాళ్ళు ఉంటే హిమాలయాల్లో ఉండొచ్చు అని అంటున్నారు. అదే కొందరు కమెంట్స్లో ఏమంటున్నారంటే సద్గురు ప్యూర్ బిజినెస్ మ్యాన్, ఆయన ఈషా ఫౌండేషన్ పెట్టి బిజినెస్ చేస్తున్నాడు, ఆయనకు స్పిరిచువల్ నాలెడ్జ్ ఉందంటే మేము ఎట్లా నమ్మాలి అని అంటున్నారు. దానికి ఏం సమానం చెప్తారు? గాడిదకి ఏం తెలుసు గంధప్స. సేమ్ ఓల్డ్ డైలాగ్ అయినా కూడా ఇది యాప్ట్ డైలాగ్. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది సటిల్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసేది. నువ్వు గ్రాస్గా పంది మాంసం తినేసి వచ్చి కూర్చొని ఇదేంది బిజినెస్ అట్లా నీకు అదే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను కూడా అన్న సద్గురు వచ్చి జనాలతో మాట్లాడేటప్పుడు ఒక మెట్టు దిగొచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మ ఏంది ఇట్లా ఉన్నాడు, ఇంత సింపుల్గా ఆన్సర్ చేస్తున్నాడు, సద్గురు రేంజ్ ఏంది, ఇట్లా కళ్ళతో బంద్ చేసే అంత పవర్ ఉన్నాడు, ఈ లఫ్ట్ గళ్ళకంతా ఆన్సర్ చేసినాడు అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి ఈయన మీద డౌట్ వచ్చి ఈయన ఎన్లైటన్ కాదని వదిలేసి వెళ్ళిపోయిన ఉన్నాడు. ఇట్లా యోగులకు జరుగుతుంటాయి. ఓజో ఆశ్రమంలో కూడా ఆ శీల ఇట్లే పిచ్చెక్కిస్తుంది. ఒకసారి ఏదో ఒక కిచెన్లో ఎక్కడో ఆన్సర్ చేసేటప్పుడు ఓజోనా ఇట్లాంటి వాడికి ఆన్సర్ చేసినాడు అని ఈయన ఎన్లైటన్ బీయింగ్ ఏదని డౌట్ వచ్చేసింది. These are referred to as Mandha, Madhyama and Uttama. Mandha means he has tasted the source of creation, he has known the oneness, but not able to keep it throughout the day. He needs to remind himself. When he is not aware, he loses that whole experience. The second stage of the yogi is called Madhyama. He is constantly in perception, but what is here he cannot manage. Being in India, definitely you have heard of various yogis who were worshipped, but they were absolutely incapable of anything in their life. Many of them at a certain phases of their life, they even had to be reminded to eat and go to the toilet. Even that had to be taken care of. They became like helpless infants. However fantastic it is, you cannot remain in that state because being disconnected from the physical world, you cannot remain in the physical body. If you have to maintain your physical body, you must have some competence with the physical world, otherwise you cannot manage it. The third state of a yogi is constantly in perception of the ultimate. At the same time, he is perfectly in tune with the outside. To an extent, you do not know whether he is really a yogi or not. బయట జనాలతో మనం వ్యవహారం చేసేటప్పుడు ఆ దేవుడైనా కూడా బాడీలో నోరు తీసి మాట్లాడాల్సిందే. అదే పెద్ద వెరైటీ ఏం చేసేడు. జనాలు గమనించాల్సిందే. ఇప్పుడు జరుగుతుంది ఇదే మామూలు అద్భుతం కాదు ఇది. ఇక్కడ యాక్చువల్గా నువ్వు మైక్రోస్కోప్ పెడితే బ్రెయిన్లో జరుగుతున్న ఆ ట్రాన్స్ఫార్మింగ్ ఆపరేషన్స్ కానీ, ఇది విద్యుత్ తరంగాలు వెళ్ళి నీ చెవులో హిట్ అయ్యి నువ్వు దానికి రెస్పాండ్ అయ్యే విధానం కానీ ఇది మామూలు మ్యాజిక్ కాదు. ఇది దీన్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని క్యాజువల్గా తీసుకుని ఏదో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా అట్లని చెప్పి వదిలేసినాం. కానీ దేవుడు వచ్చి మాట్లాడినా కూడా ప్రతి యాక్షన్ని ఒక దైవత్వంగా చూసేవాడికి అర్థమవుతుంది అనేది. సో దైవత్వంగా చూడలేనోడు, దైవాన్ని ఇంకా రీచ్ కానోడు సద్గురుని చూస్తే కామన్ మ్యాన్ లాగా అనిపిస్తాడు. నేను అదే చెప్పాను లాస్ట్ టైం. సద్గురు ఎవడరా అంటే ఒక టర్బన్ ఉంటుంది, ఆ గడ్డం ఉంటుంది, ఇట్లా చెప్తావా సద్గురు అంటే? మహాసమాధి పొందిన యోగి చక్రేశ్వరుడు లాస్ట్ పాత జన్మలన్నీ తీసుకుంటే ఈ డిస్క్రిప్షన్ మనకు ఉంటుంది అది. సో స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్ లేకుండా ఉన్నాడు, బిజినెస్సే చూస్తాడు, డబ్బులు ఆశ్రమంలో చిల్లరే చూస్తాడు, చిల్లర నా కొడుకులు. అట్లా అంటే అక్కడ అడిగేది ఏంటంటే చాలామంది ఆయన వ్యాపారవేత్త, ఆయన ఈశాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారవేత్త కాదనే దాన్ని ఖండిస్తారా ఖండించరా, దానికి ఎలా ఆన్సర్ చేస్తారో అది చేయండి, నాకు అది కావాలి. ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఓకే, ఒక ఎన్లైటెన్ బీయింగే బిజినెస్ చేస్తే ప్రపంచంలో అందరూ ఈయన దగ్గర నేర్చుకోవాలనే రేంజ్ చేస్తున్నాడు బిజినెస్. సిఈఓలు, టాప్ సిఈఓలు ఈయన చూసి జలస్ ఫీల్ అవుతున్నారు. కేవీ కామత్ ఇంటర్వ్యూలో ఆయన వచ్చి, సద్గురు మేము జనాలకు జీతాలు ఇస్తే కూడా ఇంత పని జరగట్లేదు, నువ్వు వాలంటీర్లు పెట్టుకుని ఈ రేంజ్ ఎలా చేస్తున్నావు అట్లంటే ఆయన నవ్వి చెప్తాడనమాట. రెండే ఫార్ములాలు. నా దగ్గర పనిచేసే వాళ్ళు నన్ను ఆరాధించే వాళ్ళుగా చేసుకుని వాళ్ళని నేను ఆరాధించేలాగా చేసుకుంటే అయిపోతుంది, పని జరుపుకుంటే వెళ్తుంది. కానీ బయట ఆర్గనైజేషన్స్ అంత డబ్బులు ఇచ్చి అంత కష్టపడి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఎంప్లాయ్ ఎప్పుడు బాస్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేద్దామని వస్తాడు.
బాస్ ఎప్పుడు ఎంప్లాయీ దగ్గర ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ఉంటుంది. ఒక బిజినెస్ అంటే ఇద్దరికి లాభం పొందేలాగా ఉండాలి కదా. ఒకరిని దోచుకుని ఇంకొకటి గ్రో అయ్యేలాగా ఉంటే అది ఎలా సక్సెస్ అవుతుంది? ఈ ఈక్వేషన్స్ ఎందుకు బయట వర్కౌట్ కావంటే ఎవరికి ఆ బుర్రలో గుజ్జు ఉండదు కాబట్టి, ఎన్లైటెన్ కారు కాబట్టి. సో ఈ రకంగా మీరు సద్గురు బిజినెస్ చేస్తున్నారని ఒప్పుకుంటున్నారు. టాప్ బిజినెస్ మ్యాన్. స్పిరిచువాలిటీ పక్కన పెట్టున్నారు కదా, ఇప్పుడు ఆయన బైక్ రైడ్ చూడండి. 100-day journey spanning 30,000 kilometers. Braving relentless storms, rain, snow, and sandstorms. From London to India as part of a Safe Soil campaign. Its aim is to activate the support of over 3.5 billion people to change the world and make it a better place. ఈ ఒక్క ఆపరేషన్ ప్రపంచంలో ఎవడైనా కూడా, మనిషి అనేవాడు 60+ ఇయర్స్ ఉన్న ఒక ఆయన ఇన్ని వేల కిలోమీటర్లు చేసింది ఎవడైనా చేస్తాడు అసలు? మీరు చేయండి, ఈ వయసులో మీరు ఉన్నారు కదా, ట్రై చేయండి, చచ్చిపోతారు. ఎన్నో గిన్నెస్ రికార్డులు కొట్టాడు. ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్లో కానీ, ర్యాలీ ఫర్ రివర్స్లో కానీ, ఇవన్నీ కూడా హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఒక లైఫ్ టైంలోనే ఒక 10-15 లైఫ్ టైంలో యాక్టివిటీస్ చేస్తాడని ఆయన. హ్యూమన్లీ కూడా ఇంపాసిబుల్ అంటున్నా వేరే మనిషికి. స్పిరిచువాలిటీ పక్కన పెట్టనే వాళ్ళకి అట్లీస్ట్ దీన్ని చూస్తే యూ షుడ్ బ్లడీ బౌ డౌన్ టు హిమ్. సూపర్ హ్యూమన్ రేంజ్లో చేస్తున్నాడు అన్న. బిజినెస్ ఏముంది, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఆయన ఎడమ చేత్తో చేసే బిజినెస్ అది. ఆయన చేసే పనులన్నింటిలో హ్యూమన్ అప్లిఫ్ట్మెంట్, ఇవల్యూషనే ఉంది. ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్గా అడ్రస్ చేసేవాడు ఎవడరా అంటే సద్గురు అనేలాగా ఉంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ సాయిల్ చూడండి. ద సో కాల్డ్ సైంటిస్టులు అన్నీ వాడి, ఫర్టిలైజర్స్ అన్నీ వాడి, ఒకప్పుడున్న ఆరెంజ్ ఇప్పుడు పండే ఆరెంజ్లు 10 వేస్తే ఆ క్వాలిటీ ఉంటుందంట. అంత వర్స్ట్గా తయారు చేసినాం సాయిల్ని. ద సో కాల్డ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ దేనికి పనికి వస్తుంది? ఇప్పుడు వచ్చి సద్గురు, అరే ఆవులో ఉన్న మెన్యూర్ సాయిల్లో కలిస్తేనే నీకు క్వాలిటీ వస్తుందిరా. ఆవులో ఉన్న మూత్రము, ఆ పేడ, ఆ మెన్యూర్ అనేది నువ్వు వేరే ప్లానెట్ నుంచి కూడా తేలేవరా, అది ఇక్కడే పండాలిరా. అది ఆకుల నుంచి రాలే మెన్యూరు, చెట్ల నుంచి ఆకులు రాలుతాయి కదన్న. అక్కడ రివర్లో తయారయ్యే ఫ్లోనే నేచర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్న. ఇక్కడ కింద రూట్స్ ఉంటాయి కదా, కొన్ని రూట్స్కి వాటర్ ఎక్కువ అవుతుందంట. దానికి నీడలాగా కొన్ని ఆకులు పనిచేస్తూ ఉంటాయంట. ఆ సన్ రైజ్ అనేది ఆ పలానా రూట్ మీద పడకుండా ఆకు రాలి కరెక్ట్గా దాన్ని కవర్ చేస్తుందంట. ఎగ్జిస్టెన్స్ డిజైన్ ఇంత రేంజ్లో ఉంటుంది. దాన్ని నేచర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని సద్గురు నేచర్లో ఎలా ఉంటుంది, ఆ చీమలు పలానా పాత్లో ఎలా ఎందుకు వెళ్తాయి నీకు అది చూపిస్తాడన్న. శివుడి ఆర్కిటెక్చర్ ఇది అంటాడు అనమాట. అసలు ఎంత బాగుంటుందో ఈ చెట్టు. దిస్ ఫారెస్ట్ ఈజ్ ఇంజనీర్డ్ బై శివ. ఇట్లా చేస్తుంటే సద్గురు ఏమో బిజినెస్ మ్యాన్, ఈసా ఈజ్ అ కమర్షియల్ స్పేస్, ఆ ఈ కామర్స్, ఈ లఫుట్ గాళ్ళకి బిజినెస్ మ్యాన్ అనే అదేదో నెగిటివ్ తప్పుడు అంతా దోచుకుంటున్నట్టు ప్రచారం చేసే లఫుట్ గాళ్ళకి చెప్తా చూడన్న. ఈషా విద్య ఉంది. ఎట్లుందన్న ఎడ్యుకేషన్ అక్కడ స్టాండర్డ్స్. 8th క్లాస్ అమ్మాయి, రూరల్ కిడ్స్ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారన్న. బయట కోచింగ్ సెంటర్ ఇస్తే కూడా అట్లా చెప్పలే. మన లఫుడ్ స్కూల్స్ ఎట్లున్నాయి, మా పేరెంట్స్ ఎత్తుకుపోయి వేసినారు. హెడ్ మాస్టర్ గారికి ఇంగ్లీష్ రాదు. బయట మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ అని నేర్చుకోవాలి, అక్కడ మళ్ళీ డబ్బులు దోపిడి. 7th క్లాస్ స్టూడెంట్స్ జావా, C++ నేర్చుకుంటున్నారన్న. నీ అమ్మ బయట మనం మొత్తం ఇంజనీరింగ్ అయిపోవచ్చు కూడా 20-30 వేలు కట్టించుకోవాలి అమీర్పేటలో. ఆడెవడో నేర్పుతాడు మళ్ళీ. డ్రోన్ కెమెరా, 3D ప్రింటింగ్ ఏంటన్నా అసలు చిన్నపిల్లలకి, అది కూడా రూరల్ ఫ్రీ ఎడ్యుకేషన్. అది మళ్ళీ నీ అమ్మ హై సఫిస్టికేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే చెప్పరు. డంబ్ ఇడియట్స్, పనికిరాని లఫుడ్ గల్ బయటకు వస్తున్నారు అక్కడి నుంచి. యాటిట్యూడ్ ఉంటుంది అంతే. లక్షలు కట్టి బయట ఎవడో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకుని మొత్తం వెస్ట్రన్ స్లేవ్స్ అయ్యే ఎడ్యుకేషన్ ఎక్కడ? సద్గురు చేస్తున్న ఈశా విద్య మన సనాతన ధర్మాన్ని నింపి అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా ఈ స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్ అన్ని నేర్పించే మన ఎడ్యుకేషన్ ఎక్కడ? కాంపిటెంట్ బయట వచ్చి ఎట్లా తయారు చేస్తారు అన్న. ఈశా విద్య నుంచి మనం బయటకు వచ్చి అక్కడే గవర్నమెంట్ స్కూల్ చూసినాం, ఎట్లుందన్న అది. తూని అమ్మ ఆ హెడ్ మాస్టర్కి మళ్ళీ 40-30 వేలు శాలరీ ఉంటుంది. ఆ పిల్లకాయల బతుకులు చూస్తే ఇంత పెద్ద మూటలు వేసుకుని వాళ్ళు గ్రౌండ్ లేదన్న సరిగ్గా. గవర్నమెంట్లు చేస్తున్న పని ఏం చేస్తుంటే బిజినెస్ మ్యాన్ అంటావు నువ్వు. మొత్తం తీసుకొచ్చి ఈయనకి ఇవ్వాలి. యాక్చువల్గా గవర్నమెంట్లో ఉన్న ఫండ్స్ కూడా ఎత్తుకొని వచ్చి ఈయనకి ఇవ్వాలి. జయరాబ్ బ్యాంట్లు నువ్వు ఏదో కరెక్ట్గా చేస్తున్నావు అని చెప్పి. ఫార్మర్స్ మీద ఎంత దోపిడీ ఆయన గమనించాడు, అది విన్నాం మనం ఆ రోజు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని పెట్టి అక్కడ జరుగుతున్న దోపిడీ అంతా ఆపితే ఆయన మీద మళ్ళీ అటాక్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ మీద. ఈషా ఫౌండేషన్ మీరు రాకూడదని చెప్పి. పెస్టిసైడ్స్లో దోపిడీ, పళ్ళ ఫ్రూట్స్ దగ్గర నుంచి రైతు ప్రొడ్యూస్ చేసే ప్రతి దాని మీద దోపిడీ జరుగుతుంది. ఇండస్ట్రీలు పెట్టుకుని ఇవే చేస్తున్నారు. వాటన్నిటిని కరెక్ట్ చేసి ఆ రోడ్లో వెళ్తుంటే ఒక చర్చ్ ఉందన్న. ఎంతసేపు ఈ నా కొడుకులు ఫారెస్ట్ అంతా ఎన్క్రోచ్ చేశారని అదని ఇదని చెప్తుంటారు కదా. ఈషా విద్య నుంచి మనం రోడ్డు నుంచి వచ్చేటప్పుడు లష్ గ్రీన్ ఎట్లుందన్న అది. కోయంబత్తూరు సిటీ దరిదాపుల్లో కూడా ఎక్కడ చూడలేదు, అంత గ్రీన్ ఉంది అక్కడ. అది సద్గురు అంటే. ఈషా హోమ్ స్కూల్ అన్న.
ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. కలర్ సంస్కృతి చూడండి, కలరీ గ్రౌండ్ ఎట్లుందని అది ఒక్కొక్కటి తీసి వెపన్స్ ఇట్లా తిప్పుతుంటే వారియర్స్ని తయారు చేస్తున్నాడు. ఫండ్స్ సరిపోవట్లేదు ఆయనకి. యాక్చువల్గా ఆయన చెప్పాడు కదా, స్టేట్లో 10-15 స్కూళ్ళు ఉన్నాయి, దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని, ప్రతి స్టేట్కి ఈశా విద్యా స్కూల్స్ పెట్టాలని ఉంది ఆయనకి. ఈ నారాయణ శ్రీ చైతన్య ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ పొద్దున్న లేస్తే అడ్వర్టైజ్మెంట్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ వేస్తారు. ఏందన్నా ఆల్రౌండ్? ఈశా విద్యలో చూడన్నా స్కిల్స్, క్యారెక్టర్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పోర్ట్స్ వాడన్నా అసలు రోబోటిక్స్ నేర్పిస్తున్నారన్న. వాళ్ళ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, కెమికల్ ల్యాబొరేటరీ చూస్తే అడమ్మ డ్రోన్ తయారు చేసి పెట్టారన్న ప్రోటోటైప్. అంటే నువ్వు అర్థం చేసుకో ఎంత రేంజ్లో ఉంది ఎడ్యుకేషన్. అసలు పీక్స్, సద్గురు ఎక్కడ పెట్టినా పీక్స్ అన్న, ఇంకా అన్కంపారబుల్. ఈ నా కొడుకులు ఈ లక్షలు ఎడ్యుకేషన్ చేసేదానికి ఖాళీ గోటి కూడా పనికిరాదు. ఈశా విద్య అంత రేంజ్లో చేస్తున్నాడు. అది కూడా రూరల్ పీపుల్కి ఫ్రీ ఎడ్యుకేషన్, అది మళ్ళీ స్కాలర్షిప్ బేస్డ్ పిల్లలంతా అక్కడ. అది కాదన్న ట్రాన్స్ఫర్మేషన్ అంటే. వాళ్ళ బయాలజీ ల్యాబొరేటరీలో ఆ స్కెలిటన్ బొమ్మలన్నీ పెట్టి, నేను చూడలే అన్న చిన్నప్పుడు, ఎట్లా బొమ్మ చూపిస్తే ఏం అర్థమవుతుంది అన్న విజువల్గా. అక్కడ స్కెలిటన్ పెట్టి చూపిస్తున్నారు, ఈ పార్ట్స్ ఇక్కడ ఉంటాయి, ఆ స్పైన్లో ఇన్ని వర్టిబ్రే ఉంటుందంటే అప్పుడు కదా వాడు లాస్ట్ డాక్టర్ అయినా కూడా ఇక్కడి నుంచి అవ్వాలి. ఎంత పర్ఫెక్షన్ ఉంటుంది. జీవితంలో అదృష్టం చేసి ఉంటేనే నాకు జెలసీ ఫీల్ అయినా అన్న, ఇట్లాంటి స్కూల్లో నేను చదవలేదే అట్లని చెప్పి. ఆ ఫీల్తో బయటకు వస్తారు అట్మాస్ఫియర్ అక్కడి నుంచి ఎవరన్నా చూడడానికి వెళ్తే స్కూల్స్. నువ్వు చెప్పన్నా, ఇట్లాంటి స్కూల్స్ దేశం మొత్తం కావాలి కదన్నా. కావాలి. కిరణ్ బేడి గారు ఆశ్రమం విజిట్ అయినప్పుడు, అందుకే ఆమె ఎమోషనల్గా ముందే కొంచెం ఫైరీగా ఉంటుంది. ఆమె డైరెక్ట్ అదే చెప్పింది, ఇట్లాంటి స్కూల్స్ దేశం మొత్తం కావాలి, స్కూల్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి. ఎస్, ఎన్లైటన్ బీయింగ్ చేస్తేనే అన్ని లెవెల్స్లో ఆలోచించి ఆ పర్ఫెక్షన్ తీసుకురాగలుగుతాడు. మిగతా ఎవరికి అంత అవకాశం లేదు. బిజినెస్ పెట్టే కార్పొరేట్ గారికి అస్సలే ఉండదు అది. అంటే ఈ విషయంలో మాత్రం నేను కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే ఈశా విద్య చూసిన తర్వాత సద్గురు పట్ల నా ఇంప్రెషనే మారిపోయింది. అప్పటిదాకా నేను కూడా అయినా అంత కమర్షియల్ లేదా బిజినెస్ మ్యాను ఇట్లనే ఉంటుండే. ఈశా అంటే నీ అమ్మ ఏంటి, ఒక చిన్న కండు అమ్ముతారు 350 అంటారు, లేకపోతే చిన్న ఇంకేదో అమ్ముతారు 250 అంటారు, ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ పెట్టి 3000 అంటారు, ప్రజల కోసమే సద్గురు చేస్తున్నాడు, కావేరీ కాల్స్ అంటాడు, 42 రూపాయలు ఒక మొక్కకు దానం చేయమంటాడు. ఇట్లాంటి ఒక ఫీలింగ్ నాకు కూడా ఉంటుండే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఈశా విద్య చూస్తే, అసలు ఒక 7th 8th క్లాస్ అమ్మాయిలు మాట్లాడే ఇంగ్లీష్ చూస్తే అసలు, అండ్ బయటకు వచ్చే స్పోర్ట్స్ నాకు అన్నిటికంటే నచ్చిందంటే, చిన్నప్పుడు అంత ఇంత మా గవర్నమెంట్ స్కూళ్ళలో స్పోర్ట్స్ ఉంటుండే, ఆటలు ఆడుతుంటే లాస్ట్కి ఇంటికి పోయే ముందు 1 గంట. ఇప్పుడు కార్పొరేట్స్లో లక్షలు తీసుకుంటారన్న. దరిద్రం ఏంటంటే ప్లే గ్రౌండ్స్ ఉండవు. పిల్లలు ఇంటికి వచ్చి మొబైల్లో ఆడుతుంటారు, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్. అది చూసి ఎంత బాధేస్తుంది అంటే, నాకు ఈశా విద్యలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను విపరీతంగా సద్గురు ఇంప్రెస్ చేసిన అంశం అది. 4 ఎకరాల ప్లే గ్రౌండ్ ఏందన్న 10 ఎకరాల స్కూల్లో. అది ఆసం. మీరు చెప్పిన ఈ విషయంలో నేను అంగీకరిస్తాను. దేశం మొత్తం ఈశా విద్యాలయం ఉండాలి. దాని గురించి నిజంగా కూడా సద్గురు ఇంకా పెద్ద బిజినెస్ చేయనివ్వండి, అట్లాంటి స్కూల్స్ పెట్టనివ్వండి, చాలు. అది లైఫ్ టైంకు, నా జీవితంలో నేను చెప్తున్నా కదా, మన లైఫ్ టైం మొత్తానికి అటువంటి ఒక్క స్కూల్ పెట్టినా కూడా మన లైఫ్ మాత్రం ఇంకా ఫుల్ఫిల్డ్ అన్నట్టు, జీవితంలో ఎంతో సాధించినట్టు దాని అర్థం. ఆయన అంత నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి పని చేస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళంతా జెలస్ ఫీల్ అయ్యి అంత ఒకేలాని ట్రై చేస్తున్నారు. మిగతా ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళ లైఫ్ టైం ట్రై చేసినా కూడా ఇది ఈశా విద్య రేంజ్ మ్యాచ్ కాలేరు వాళ్ళు. వాళ్ళ బిజినెస్ పోతుంది కదా, అంతా దీంట్లోకి వస్తారని చెప్పి ఈయన పడగొట్టాలితే సరిపోతుంది. అదే కాన్సెప్ట్ అక్కడ. సో కార్పొరేట్ కాన్స్పిరసీ అది ఉంటుంది యాజ్ యూజువల్గా మార్కెట్లో. మన దేశానికి కావాల్సిన జీనియస్లు అందరూ ఇక్కడే ఉన్నారు అనిపిస్తుంది అన్న. అది సో ఈ ఈశా విద్య ఇవన్నీ చూస్తే బాగానే ఉందన్న. కాకపోతే ఇప్పుడు ఇన్ని తెలిసిన సద్గురు మీరు ఏమంటారంటే స్పిరిచువాలిటీలో తోపు, లేదంటే ఏదైనా ఎవాల్వ్మెంట్లో తోపు. సద్గురు అంటే ఒక సూపర్ హ్యూమన్ అంటున్నారు కదా. మరి ఇటువంటి ఒక సూపర్ హ్యూమన్ అనేటువంటి సద్గురు తన బ్రెయిన్ ఆపరేషన్కి మాత్రం కార్పొరేట్స్ కిందకు పోవాల్సి వచ్చిందన్న. సాధనతోటి సెట్ చేసుకోవచ్చు కదా, అంటే ఇది కూడా జనాలు అడుగుతున్నారు యాక్చువల్గా. ఎస్, సాధన, ఎన్లైటన్మెంట్, ఈ ఇవల్యూషన్ అనే పదాలే జనాలకి ఇప్పుడు ఇగ్నోరెంట్గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మనం మిస్టికల్ కాన్సెప్ట్ చెప్తే ఏమర్థమవుతుందన్న. బట్ స్టిల్ నేను డేర్ చేస్తాను చెప్పడానికి. ఆయన ధ్యానలింగం అయిపోయిన తర్వాత మొత్తం ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కొలాప్స్ అయిపోయి చనిపోయే స్థితికి వచ్చేసారు. డాక్టర్లు ఓన్లీ 3 months బతుకుతామని డిక్లేర్ చేశారు ఆయన. Diagnosis was being made that I have cancer here, I have tumor there, I have this and I have that and all kinds of things. ఎవరిని? సద్గురుని. ఇది ఏ ఇయర్లో? 1999 ఆ టైంలో అన్న. ధ్యానలింగ కాన్సక్రేషన్ తర్వాత 25 సంవత్సరాల క్రితం ఆయన చనిపోతారని డిక్లేర్ చేశారన్న. ఏంటంటే మజిల్ టేర్ అవుతుంది, ఆయన నడుస్తుంటే కూడా మజిల్ టేర్ అవుతుందంట, అంత వీక్ అయిపోయింది బాడీ. అలాంటి కండిషన్ ఇట్లా పడిపోయి ఉంటే బ్రహ్మచారులు పట్టుకుని తీసుకెళ్తారు. ఆ వీడియో కూడా ఉంది. When he collapsed, he became very numb and so still.
కాన్సక్రేషన్ తర్వాత మొత్తం ఇంక ఎనర్జీ అంతా దాంట్లో అయిపోయి వెనకాల పక్క ఆయన సమాధి కూడా ప్లాన్ చేసుకున్నాడు. అలాంటి అతను ఇప్పుడు ఎంత యాక్టివిటీ చేస్తున్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత అలైవ్గా ఉన్నాడు. ఇదేంటి మెడికల్ మిరాకిల్ ఇది, బొంగు డాక్టర్లు ఏం హెల్ప్ చేయాల. ఈ థిక్ స్కిన్ ఏథిస్ట్ నా కొడుకులకి ఇది ఏం అర్థం కాదు. ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం వాళ్ళలో పాస్ అవ్వదు. వాళ్ళు ఇక్కడ జంతువులాగా బతుకుతామని వచ్చినారు. సింపుల్గా ఈ డాక్టర్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అన్న, ధ్యానలింగం అయిపోయిన తర్వాత ఈ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ కూడా ఒక యక్షుడి సహాయం తీసుకుని రివైవ్ చేసుకున్నాడు ఆయన. అలా వచ్చాడు. బయట ఈయనది చెప్పుకోడు. ఇది లోపల నువ్వు మిస్టిక్స్ ఆఫ్ మ్యూజింగ్స్ ఇట్లాంటి బుక్స్ చదివితేనే నీకు అర్థమవుతుంది. ఆయన ఎక్కడ దాకా చెప్తాడంటే, బయట నేను ఒక 3 monthsలో చనిపోతానని డాక్టర్లు డిక్లేర్ చేశారు, బట్ హియర్ ఐ యామ్ వెరీ హెల్దీ అంటాడనమాట. The doctor said, the way you are, we have to declare you as blue light emergency that you cannot fly. I said, please don't do that, I have to go back to India. Because if they declare you blue light emergency, they won't let you get onto an airplane. Then I had to literally request the doctor, please don't do this. He said, no, Sadhguru, you cannot go onto a plane which is more than 3 to 4 hours. If something happens, it'll be a medical emergency that cannot be handled. I said, it doesn't matter, I need to go back home, I need to go back to India, I'm not going to die here. And I won't die on the plane. So, when it was like that, the amount of effort it took to put this back, definitely there were thoughts, is it worthwhile doing that? Because it took so much effort. There were too many people who mattered. Well, here I am. అది ఎలా అనేది చెప్పడు అక్కడ, ఎందుకంటే ఈయన కొడుకులు ఆ బయట తీసుకుని యక్షుడి సహాయం ఇవన్నీ పిచ్చెక్కిపోతుంది వీళ్ళకి. అది ఎలా పాసిబుల్లో చెప్తుంటాడు అన్న. దేవతల కంటే కింద ప్లేన్లో యక్షులు, కింపురుషులు, కిన్నెరులు, గంధర్వులు వీళ్ళందరూ ఉంటారన్న. వీళ్ళకి నీ ఆర్గాన్స్ రివైవ్ చేసే పవర్స్ ఉంటాయి. వాళ్ళ సహాయం నువ్వు కోరితే వాళ్ళు చేసిపోతారు. అట్లా చేసుకున్న మహాయోగులు చాలామంది ఉన్నారు. In this tradition, we have various kinds of beings. They are all particularly identified according to their quality. Those beings that you cannot see, there are some which we call as Bhuta Preta category. There are other beings that we call as Yakshas. There are other kinds of beings that we call as Gandharvas. And there are Devas. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే, ఇట్లా సాధనా పవర్తో ఆయన బ్రెయిన్ కూడా క్యూర్ చేసుకోవచ్చు కదా, డాక్టర్ దగ్గరికి ఎందుకు కదా? ఇట్లా అడిగితే జనాల కళ్ళల్లో ఓ జ్యోతులు, నేను అడిగినా చూడరా క్వశ్చన్ లాజిక్ అన్నట్లు వస్తారు కదా. ఆఫ్టర్ ఆల్ బ్రెయిన్ సర్జరీకి యక్షుడి హెల్ప్ తీసుకోవడం ఇది ఎలా ఉంటుంది తెలుసా అన్న? నా దగ్గర ఆల్రెడీ బండి ఉంది, అది పక్కన పడేసి పక్కన వాడి దగ్గర BMW ఉంది, దాన్ని వేసుకొని పోతా అని వాడికి కాల్ చేసినట్టు ఉంది ఇది. అరే ఇక్కడే ఫెసిలిటీ ఉంటే ఇక్కడ చేసుకుంటారు కదరా పోయి. మీరు ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నారన్న, నెక్స్ట్ టైం మీరు నన్ను 1,00,000 అప్పడగలంటే ఎలా ఉంటుందన్న? అరే ఇస్తాడు ఇయ్యడు అని ఉంటుంది కదా. సేమ్ థింగ్ అన్న. ఇప్పుడు నువ్వు ఆ లివర్ రివైవ్ చేసుకున్న ఒక మనిషిని, వెన్ దర్ ఇస్ అ ఫెసిలిటీ, భూమి పైన ఈ ఫెసిలిటీ ఈజీగా నేను ఇట్లా పడుకుంటే నాకు ఇట్లా ఆపరేట్ చేసి తీసేసే ఫెసిలిటీ ఉన్నప్పుడు అంత ఎనర్జీ స్పెండ్ చేసి ధ్యానం చేసి ఇంకొకరిని ఎందుకు అడుగుతారన్న? ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం ఆ గొర్రెలకి. ఇందు లోపల ఆయన ఏం ఫీల్ అవుతున్నాడో వన్స్ అండ్ ఎన్లైటెండ్, ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడరా బాయ్. నువ్వు జస్ట్ చూస్తూ ఉండాలంతే, కాలు కింద పడుండి లఫ్ట్ గడివి. నీకు తెలియదు కదా, నీ బొంగులో లాజిక్, నీ బొంగులో సైంటిఫిక్ మట్టి బుర్రలు వేసుకుని కన్క్లూజన్స్ తీసుకుని. సద్గురు సేఫ్ సాయిల్లో దెర్ ఆర్ a zillion మైక్రోబ్స్ ఇన్ ద సాయిల్. ఎట్లా అంటే నో 1,047,000 మైక్రోబ్స్ అని పెడతాడు ఒక వీడియో, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని. ఏం చేయాలన్నా ఈ కొడుకుల్ని, సైన్స్ నా కొడుకులు వీళ్ళు. మెట్రోలో దిగితే నేను లగేజ్ అంతా నడుచుకుని పోతాను, నేను ఆటో కూడా బుక్ చేయను నేను. అది సద్గురు సింప్లిసిటీ. ఇప్పుడు నాకన్నా ఎంత సింప్లిసిటీగా ఉంటాడు మనిషి, ఆయన ఎందుకు తీసుకుంటాడు ఎక్స్ట్రా? టూ లగ్జరీ. అది దేవతల సహాయం తీసుకుంటావు నువ్వు సింపుల్ దానికి. ఇక్కడ ఫిక్స్ చేసే ఫెసిలిటీ ఉన్నప్పుడు. The Apollo Hospital neurosurgeons cut through my skull and tried to find something and found nothing. Total empty. So they gave up and just patched it up. Here I am in Delhi with a patched up skull. అది ఆ టైంలో అంటే లైఫ్ అండ్ డెత్ కాబట్టి తీసుకున్నాడు, బికాజ్ హి హస్ అలాటెడ్ ఆన్ ద ఎర్త్. ఆ ధ్యానలింగ టైంలో కంప్లీట్గా ఏ డాక్టర్ ఫిక్స్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన.
దాన్ని రివైవ్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా హెల్ప్ తీసుకుని, అది కూడా మన కోసం అన్న. ఆయన ఏముంది అసలు బాడీ సంబంధం లేదు వెళ్ళిపోతా అనేటాడు. చాలామంది అక్కడ కాళ్ళు పట్టుకుని ఏడ్చి సద్గురు మమ్మల్ని ఉండి మాకు ఎన్లైట్మెంట్ ముక్తి అనే వాళ్ళని చూసి, సరే ఇది కొంచెం చేద్దాం, ఇంకా బ్రీతింగ్ ఉంది కదా, ఆయన వదిలి వెళ్ళలేక ఆయనతో పాటు ఒకవేళ ఆయన వెళ్ళిపోయింటే ఆయనతో పాటు సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అక్కడ. We were all ready to give our life for it, and if he doesn't exist, we also do not want to exist. The need for him was so immense. అట్లాంటి వాళ్ళ కోసం ఆయన ఇంకా రివైవ్ చేసుకుని మరి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. మరి అట్లంటే ఎప్పటికైనా ఒకప్పుడు సద్గురు పోవాల్సిందే కదన్న. మరి ఆ రోజు కూడా జనాలు సూసైడ్ చేసుకుంటారు కదా, అట్లా అని చెప్పి సద్గురు ఇక్కడే ఉంటాడా? ఎప్పటికీ ఉంటాడు కదన్న. అట్లంటే నాలంటోడు ఏం కావాలన్నా? సద్గురు అప్పుడే వెళ్ళిపోయింటే నాలంటోడు ఏం కావాలన్నా? ఆ పిచ్చగుంట్లో NIT వరంగల్లో ఈ RGV సినిమాలు చూసుకుంటా ఈ ఫారిన్ డ్రీమ్స్ చేసుకుని ఎందుకు పనికి రాకుండా పోయేటోని నేను ఇక్కడ తీసుకొచ్చి ఎన్లైటన్మెంట్ స్పిరిచువాలిటీ పాత్రలో ఉన్నాను. ఇప్పుడు నా జీవితమే ఎంతో అదృష్టం చేసుకున్నట్టున్నాను ఇప్పుడు. యాక్చువల్గా ఫుల్ క్లారిటీ. అప్పట్లో ఏం చేయలేదు తెలిసి గొర్రెలంతా పక్కపోతున్నారు, ఇటు పోయేలాగా ఉండేది పరిస్థితి లైఫ్. ఆ లైఫ్లో క్లారిటీ లేదనే క్లారిటీ అనుకునేంత ఇల్యూజన్లో బతికినాం. ఇట్లా నాలాంటి వాళ్ళని ఎంతమందిని ట్రాన్స్ఫార్మ్ చేశాడన్న, అందరినీ ఒక పద్ధతిలో పెట్టాడు. ఇప్పుడు సొసైటీ సెట్ చేసిన గొర్రెల్లాగా మెకానికల్గా పోకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇండిపెండెంట్ చేసుకుని ఒక ఫ్రీడమ్, లిబరేషన్, అన్ని రకాల దారులు చూపించాడన్న. ఎస్, భక్తితో డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సద్గురుని వెళ్ళిపోతే నేను వస్తా అనేటోళ్ళు ఉంటారు. కానీ ఆయన ముందే డెత్ డేట్ అనౌన్స్ చేశాడన్న. దిస్ ఈజ్ మై లాస్ట్ 12 year సైకిల్ అన్నాడు. ఆయన ఒకటి చెప్పాడు చూడండి, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని మోసే బర్డన్ కూడా నేను ఎవరికి ఇవ్వనురా అన్నాడు. ఐ విల్ లీవ్ ఎ సిగ్నేచర్ అండ్ గో అన్నాడు. ఇదిగో ఆ కోట్ చదువుతా చూడండి. ఐ హ్యావ్ సెడ్ దిస్ బిఫోర్, నో వన్ విల్ హ్యావ్ ది ట్రబుల్ ఆఫ్ ఆర్గనైజింగ్ 4 people టు క్యారీ మీ టు ది గ్రేవ్. I will walk to it myself and I will not even leave the body behind. అన్న మనకి బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేసినవి చాలా ఉన్నాయన్న. ఒక ఇంటిని టార్గెట్ చేయడానికి వెళ్తే అక్కడ కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చి తలకాయలు లేపేస్తాం ఎట్లంటే, మీకెందుకు బర్డను, మమ్మల్ని మేమే తీసుకుంటాం అట్లని చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఆ తర్వాత తలుపు తీసేసరికి అక్కడ కొన్ని నీళ్లు పడున్నాయంట. శరీరాలంతా డిసపియర్. అటామిక్ లెవెల్లో డిసింటిగ్రేట్ చేసే ప్రాసెస్లు ఉంటాయన్న. అవి మహాసమాధి పొందిన వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాడీతో పాటు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సద్గురు అనే అతను మిస్టిక్ అన్న. ఇప్పుడు అది ఎలా ప్లాన్ చేస్తాడో మనం చూడాలి. ఈ సైంటిస్టులు, ఏథిస్టులు, ఈ పిచ్చనా కొడుకులందరికీ తలకాయలు పేలిపోయేలాగా ఉంటుందన్న ఆ రోజు. అదే నాకు తెలిసిన కాడు కన్నా సరే, ఆయన డెత్లో సిగ్నేచర్ మూమెంట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది. కానీ ఉన్నప్పుడు మాత్రం అంటే సద్గురు సిగ్నేచర్ మూమెంట్ ఉందన్న. ఎందుకంటే ఒక సైడ్ ఏమో సోషల్ మూమెంట్స్ చేస్తుంటాడు, ఓ సైడ్ ఏమో స్పిరిచువల్ మూమెంట్స్ ఉంటాయి, ఓ సైడ్ ఏమో అంటే వెరీ రూరల్ వరకు కూడా అన్నీ అసలు పట్టించుకుంటూ ఉంటాడు. ఫార్మర్స్ నదులు అంటే ఫార్మర్స్ వెల్ఫేర్ చూసుకుంటాడు, చిల్డ్రన్ వెల్ఫేర్ చూసుకుంటాడు, విమెన్ వెల్ఫేర్ చూసుకుంటాడు, స్పోర్ట్స్ గ్రామోత్సవం అని చేస్తాడు. అంటే ఏది అసలు వదిలేకుండా చేస్తాడు. అంటే ఉన్నప్పుడు మాత్రమే ఆల్రెడీ ఒక సిగ్నేచర్ అయితే కనిపిస్తుంది. ఈయన వచ్చిన తర్వాత నా మాటలో చెప్పాలంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే సద్గురు వచ్చిన తర్వాత చాలామంది స్పిరిచువల్ గురూస్ మేమని చెప్పుకుంటారు కదా, వాళ్ళందరూ చాలా కిందికి పోయారు. ఎగ్జాక్ట్లీ. అది చూస్తేనే వాళ్ళు కూడా ఒక్కోసారి సద్గురుని టార్గెట్ చేస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. జెలస్, ఇన్సెక్యూరిటీ ఉంటుందన్న ఆబ్వియస్లీ. చాలామంది ఇప్పుడు సాఫ్రాన్ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం సరిపోదన్న. స్పిరిచువాలిటీ నువ్వు రిప్రజెంట్ చేయాలి. నువ్వు ఏ డ్రెస్లో ఉంటే ఏంటి, నువ్వు చేసే యాక్టివిటీ మాట్లాడాలి కదా. కరెక్ట్. ఓ స్క్రిప్చర్లు చదివేసి, వేదాలు చదివేసి నువ్వు మొత్తం అంతా నేను గురువు సనాతన ధర్మాన్ని నేను ఇట్లా భుజస్కంధాల మీద తీసుకెళ్తున్నా డబ్బా కొట్టుకోవడం కాదు. రియల్ యాక్టివిటీ మ్యాటర్. సనాతన ధర్మాన్ని ఎంత ప్రమోట్ చేస్తున్నాడు చూడండి సద్గురు. సద్గురు ఆశ్రమానికి వచ్చిన తర్వాత జనాలకు వేదాలు అర్థమవుతున్నాయి. అదర్వైజ్ దే వుడెంట్. అంటే అంటే మీరు ఈ గంధర్వులు, ఈ యోగ సమాధి, ఈ స్పిరిచువాలిటీ, సద్గురు ఆయన డెత్ని ఎట్లా ప్లాన్ చేశాడో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే కొందరు కమెంట్స్లో ఏం పెడుతున్నారంటే, అన్న ఏదైనా ఉంటే కొంచెం సైంటిఫిక్గా మాట్లాడండి, సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయండి, లాజికల్ థింకింగ్ని ప్రమోట్ చేయండి, ఇవన్నీ అంతా ఇల్లాజికల్, అన్సైంటిఫిక్. దీనివల్ల అంటే రానున్న రోజుల్లో పిల్లలకు రేషనల్ థింకింగ్ అనేది లేకుండా పోతుంది అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్తారు? రేషనల్ థింకింగ్ చెప్తారు చూడు. రేషనల్ థింకింగ్ అంటే ఏంటో, మీరు పుట్టక ముందు ఎగ్జిస్టెన్స్ అనేది లేదా? ఉంది. మీరు పోయిన తర్వాత ఎగ్జిస్టెన్స్ అనేది ఉందా? ఉంటుంది. సో ఈ మధ్యలో మీరు ఇప్పుడు చేస్తున్న రికార్డింగ్, ఈ కళ్ళతో క్యాప్చర్ చేసి మెమరీ స్టోర్ చేసుకుని మీరు ఒక రోల్ ప్లే చేసి భూమి పైన ఇవంతా చేయడము, ఇది రియాలిటీ అనుకుంటున్నారా? అంటే ఎగ్జిస్టెన్స్ మీరు పుట్టకముందు ఎలా ఉందో అలా మీరు ఇప్పుడు చూడట్లే. ఈ మీ కళ్ళు ఎలా చూపిస్తుందో అలా చూస్తున్నారు. అది రియాలిటీ అవ్వదు కదా. అంటే ఇప్పుడే మీకు ఎగ్జిస్టెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా చూసే పాసిబిలిటీ ఉందా?
లేదు. కళ్ళని తయారు చేసిన దాన్ని నువ్వు కళ్ళతో చూడలేవు. మీ కళ్ళని మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని దేవుడు దాని కళ్ళతో ఎలా చూడగలుగుతాము? ఇప్పుడు ఈ డివైస్ని ఎలక్ట్రిసిటీ అంటే ఏంటంటే దానికి తెలియదు. అది ఆ ఎలక్ట్రిసిటీ పవర్ చేస్తుంది, అది పనిచేస్తుంది అంతే. సేమ్ వే మైండ్ని పవర్ చేసే ఎనర్జీ మైండ్ తెలుసుకోలేదు. ద వెరీ వే ఆఫ్ ఎక్స్ప్రెషనే నువ్వు తెలుసుకునే ప్రయత్నమే ఆ పవర్ ఉంది కాబట్టి. ఆ క్వశ్చన్ అడుగుతున్నావు అంటేనే ఆ పవర్ ఉంది కాబట్టి. అదేంటది? ఆ క్వశ్చనే ఇల్యూజన్ అవుతుంది అక్కడ. దాన్ని తెలుసుకోవాలంటే ఈ మైండ్లో తెలుసుకోలేవు అని అందుకే సద్గురు చెప్తున్నాడు, డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ పర్సెప్షన్ ఇస్ నీడెడ్ అని. ఇది రేషనల్ థింకింగ్ అంటే. అక్కడ ఆగుతుందా లేదా కొంచెం థాట్ ప్రాసెస్? దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంత కాంటెంప్లేషన్ కావాలి. ఎంత రేషనల్ థింకింగ్ అంటారు కదా బేసిక్గా, నేను చెప్తున్నా ఇంత రేషనల్ థింకింగ్ అంటారు కదా, ఇంత రేషనల్ ఇంత సైంటిఫిక్ అనేటువంటి సింపుల్ క్వశ్చన్ నీకు లైఫ్ ఎయిడ్కి వెళ్ళి వస్తుంది, లైఫ్ ఎయిడ్కి వెళ్ళిపోతుంది, ఆన్సర్ చేయగలరా? అదే తెలీదు. మళ్ళీ మాట్లాడతారు రేషనల్ థింకింగ్ అని. ఇప్పుడు నేను చెప్తాను. రెండోది, మీరు ఒకసారి చెప్పారు బాబు గోగినానికి కౌంటర్ ఇచ్చి చెప్పారు. అవును, చెప్పులు ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంకొకటి వీళ్ళ లాజిక్ సర్టన్ ఎక్స్టెంట్ ఉంటుంది. ఆ థర్డ్ లేయర్ తర్వాత ఫోర్త్ లేయర్ తర్వాత కనపడతలే అంటే అది లేదని కాదు దాని అర్థం. అవును అని చెప్పారు. అని బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఆ రోజు అనిపించింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నాకు 5th ఫ్లోర్లో ఏముంది ఎట్లా తెలుస్తుంది? అంటే ఆడ ఏముందో తెలియనంత మాత్రం ఆడ లేనట్టు. అది వేరే డైమెన్షన్ ఆఫ్ పర్సెప్షనే. అది నాకు ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్, ఆ ధ్యానంలో ఉన్న దాన్ని అంటది. ఇప్పుడు నా కొడుకులు ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, డైమెన్షన్ అనే దాన్ని రిడిక్యూల్ చేసుకుంటూ పోతున్నారు కదా. అది ఎంటర్టైన్మెంట్ సెక్షన్ అంటాను దాన్ని నేను. అదే యాక్చువల్లీ ఇర్రేషనల్ థింకింగ్ అంటే. ఇవన్నీ ఉన్నాయిరా బాబు, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సాధన ఉంది. అట్లంటే దాంట్లో ఎక్స్ప్లోర్ చేసి పీక్ స్టేజ్లోకి వెళ్ళి అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చూసిన వెంటనే నీ థాట్స్ చదివేవాడంట నీమ్ కరోలి బాబా. నీ మైండ్ని ఎంపవర్ చేసే ఎనర్జీని నువ్వు ఎక్స్ప్లోర్ చేయడం అనేది అసలైన రేషనల్ థింకింగ్. చెట్టు నుంచి యాపిల్ పడిపోతే గ్రావిటేషన్ వేవ్స్, అది కాదు రేషనల్ థింకింగ్ అంటే. అది బొంగులో స్టోరీ, అది ఫిక్షనల్ స్టోరీ. అది అసలు లాజికల్ థింకింగ్ కాదు. థింకింగే డంబెస్ట్ స్టేట్ అని చెప్పి బియాండ్ థింకింగ్ ఏముందో పోయిన వాళ్ళు సాధకులు, యోగులు. థింకింగ్ అంటాడు కదా, మహా అయితే ఏం ఆలోచిస్తావురా నువ్వు గ్యాదర్ చేసిన డేటానే మళ్ళీ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో దాన్ని కొట్టుకుంటావు. ఇమాజినేషన్ అంటే అది ఇట్స్ నథింగ్ బట్ ఎ మెంటల్ మాస్టర్బేషన్. అది దాన్ని ఏదో పెద్ద రేషనల్ థింకింగ్ అనేది. థింకింగ్ పక్కన పెడితే నీకు రియాలిటీ కనిపిస్తుంది. మైండ్, బాడీ ఇవన్నీ షట్ డౌన్ చేస్తే నీకు రియాలిటీ కనిపిస్తుంది. అంటే నువ్వు ఎగ్జిస్టెన్స్లో నువ్వు పుట్టక ముందు ఏముందో అది కదా రియాలిటీ. ఆ రియాలిటీ ఎప్పటికీ ఉంటుంది కదా, శాశ్వతమైన రియాలిటీ కదా అది. దాన్ని కనుక్కోవాలంటే దీన్ని షట్ డౌన్ చేయాలి ఫస్ట్. దీన్ని ఏదో గొప్పగా రేషనల్ థింకింగ్ కాదు. ఇక్కడ నీకు అన్నీ ఇలాజికల్గా అనిపిస్తే దాన్ని కూడా నేను అందుకే కదా ఇప్పుడు ప్రతి ఒక్కటి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 93.FM ట్యూనింగ్ అంటే కొంతమందికి ఓన్లీ ఆడియోనే కనిపిస్తుంది రాత్రిపూట, గజ్జల సౌండ్లు వినిపించి ఇవన్నీ ఉంటాయి కదన్నా. అవి చాలామందికి రియాలిటీ. కొంతమందికి ఫామ్స్ కనిపిస్తాయి, ఓన్లీ విజువలే కనిపిస్తుంది, ఆడియో కనపడదు. వాడు ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకున్నప్పుడే కనిపిస్తుంది అన్నది. ఎప్పుడూ ఉంటే కాదు. ఇప్పుడు జనాలందరూ ఇంట్లో ఉన్నారనుకో, ఎవరికి దయ్యాల స్టోరీలు కనపడవు. మనం అలోన్గా వదిలినాం అనుకో, కొన్ని యాక్టివేట్ అవుతాయి సెన్సెస్ బాడీలో. ఓన్లీ అప్పుడే అలోన్గా ఉన్నప్పుడు డార్క్ కార్నర్స్లోనే ఎందుకు కనిపిస్తాయి అవి? నీ మైండ్ ఫామ్ చేసుకునేది బొంగు. మైండ్ అంత నీట్గా ఏం ఫామ్ చేయదు. కొంతమందికి రాత్రి పడుకున్నప్పుడు ఇలా చేయొచ్చు, గొంతు పిసుకున్నవి, ఆ చేతిని వాళ్ళు ఇట్లా పట్టుకుని తీసినవి అన్నీ ఉన్నాయి. ఇర్రాషనల్ థింకింగ్ని ప్రమోట్ చేస్తుంది సైంటిస్టులు. యాక్చువల్గా స్పిరిచువల్ గురువుస్ 100% రేషనల్ థింకింగ్లో తీసుకొచ్చి నీ అసలు బియాండ్ థింకింగ్ వెళ్తారు వాళ్ళు. అసలు నీ హ్యూమన్ ఆపరేటర్స్, అసలు నీ థింకింగ్ సోర్స్ ఏంటి, ఫస్ట్ థాట్ ఎక్కడ పుడుతుంది, ఆ సోర్స్ ఆఫ్ క్రియేషన్ దాకా వెళ్తారు. అసలు అన్న సైంటిస్టులకి ఇప్పటిదాకా థాట్ ఎక్కడ పుడుతుంది అనేది తెలియదు అన్న. ఏమన్నా అంటే ఆల్ఫా స్టేట్, బీటా స్టేట్ అనుకుని వేసుకుని వస్తారు. మాట్లాడడానికి చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది ఓ టీ పార్టీలో. స్లీప్ ఎట్లా వస్తుందిరా? ఏం లేదురా ఆల్ఫా స్టేట్ పొంగు. కరెక్ట్గా ఈ స్లీప్, మెమరీ అండ్ ఇమాజినేషన్ గురించి చెప్పిన వాడు పతాంజలి మహర్షి. పతాంజలి యోగ సూత్ర చదివితేనే నీకు అది అర్థమవుతుంది. సైన్స్ కాదు బొంగు. సైన్స్ ఓన్లీ యూటిలిటేరియన్. నీ యూటిలిటీ, దీన్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా క్యూర్ చేయాలనే దాని మీద ఉంటుంది కానీ ఒరిజినల్ రూట్ తెలియదు. మోడర్న్ సైన్స్ డజంట్ నో ఈవెన్ ఎ లీఫ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మోడర్న్ సైన్సే యాటంలో ఏముందో మాకు తెలియదని డిక్లేర్ చేశారు కదన్న. ఆ ఎంటీ స్పేస్ 99% ఆఫ్ ది యాటమ్ ఈజ్ ఎంటీ స్పేస్ అన్నారు. ఆ ఎంటీ స్పేస్ ఏంట్రా అని అడిగితే అది అన్నోన్ కాదు, అన్నోవబుల్ అనేసారు లాస్ట్కి. అంత ఫెయిల్డ్ అయిన సైన్స్ని రేషనల్ థింకింగ్ అంటావు నువ్వు. ఎస్, మనం హాలుసినేషన్ని ప్రమోట్ చేయకూడదు. స్పిరిచువాలిటీలో కూడా ఇంకా దెయ్యాలు, భూతాలు అట్లంటే ఇవన్నీ ఉన్నాయనుకుని పోతారు చూడు. ఈ చేతబడి బ్యాచ్కి మనకు సంబంధం లేదు. ట్రూ స్పిరిచువల్, ట్రూ ఎక్స్ప్లోరేషన్,
థాట్ సోర్స్ ఎక్కడ ఉందంటే నీకు అది ధ్యానంలోనే పాసిబుల్. అది దానికి సంబంధించినవే విజ్ఞాన భైరవతంత్ర, పతంజలి మెథడ్స్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ గురువుస్ ఉన్నారు, ఆశ్రమాలు ఉన్నాయి. ఎక్కడో పోయి పిచ్చి పిచ్చిగా నీ ఇష్టానికి ఎక్స్పెరిమెంట్ చేసి పిచ్చెక్కించుకునే బదులు పద్ధతిగా చేయొచ్చు దాన్ని, స్పిరిచువాలిటీని. మీరేమో స్పిరిచువాలిటీలో బాడీలో 7 చక్రాస్ ఉంటాయి, ఆ 7 చక్రాస్ని అంటే యోగా మెడిటేషన్ ద్వారా యాక్టివేట్ చేస్తాము, చేయడం ద్వారా ఒక బ్లిస్ఫుల్ స్టేట్ వస్తుంది అని మీరు చెప్తున్నారు స్పిరిచువాలిటీలో. అండ్ ఇది చూసే వాళ్ళు చాలా మంది కమెంట్లు ఏమంటున్నారంటే 7 చక్రాస్ లేదు, ఏమీ లేదు, అంతా ఉట్టిదే, ఇదంతా ఫాల్స్, అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు, గంజాయి తాగుతారు, ఆ హై స్టేట్ లో ఒక హాలిసినేషన్ లో ఉండి దాన్ని బ్లిస్ అనుకొని వేరే వాళ్ళని కూడా చీట్ చేస్తారు అని అంటున్నారు. అంటే దీనికి ఏం చెప్తారు? డ్రగ్స్ తీసుకుంటే తొందరగా చచ్చిపోవాలి కదా, ఇంకా హ్యాపీగా రోగాలన్నీ పోయి ఎక్కువ కాలం బతుకుతున్నారేంటి? అంతెందుకన్నా 40 years ముసలోళ్ళు 16 years 20 years యంగ్గా ఎందుకు కనిపిస్తారు? మీరు చూసారు అక్కడ అంత యాక్టివ్గా. రాత్రి 12 గంటలు 1 గంటకు కూడా యాక్టివ్గా ఉన్నారని అక్కడ 2 గంటలకు లేచి సాధన చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. This is my experience. I am like this, I am on at least 22 hours a day, 7 days of the week. Because there's work going on in United States, in every part of the world, which are in different time zones. At 2 o'clock in the morning, if I just pick up my phone, somebody, one of the Swamis or somebody picks up the phone, never once will I hear a goggy voice, "What, Sadhguru?" No. Sadhguru? It doesn't matter any time of the day or night. This is the greatest blessing, that you constantly live among people who are intense, focused and willing to give themselves to what needs to happen. There is something beyond motivation, there is something beyond profit, which generally most human beings never explore. But volunteers live an intense life. So through the night people are working, but in the day they are working. When do they sleep? They don't. This is the greatest pleasure a man can have, this is the greatest fortune a man can have, and fortunately we have it. ఇంత యాక్టివ్గా ఎలా ఉంది? డ్రగ్ తీసుకుంటే మొత్తం అందరికీ తెలుసు నీ ఆర్గాన్లు లోపల పనికి రాకుండా పోతాయి. చాలామంది సబ్స్టెన్స్ వాడిన వాళ్ళు తొందరగా చచ్చిపోయినారు. ఇంకోటి, నీ మైండ్ డల్ అయిపోయి డిజీ అయిపోయి పనికి రాకుండా పోతుంది, కానీ నీకు ఏదో కొత్తది కనపడడం కాదు అక్కడ. ਕਬੂਲਪੁਰਾ ਜਿੱਥੇ ਗੰਗਾ ਨਾਲੇ ਦੀ ਨਾ ਬੈਕ ਸਾਈਡ ਤੇ ਸੜਕ ਬਣੀ ਆ ਪੰਜਾਬ ਦੀ ਜਵਾਨੀ ਵੇਖ ਲਓ, అద్దరు ਵੇਖ ਲਓ ਪੰਜਾਬ ਦੀ జవాని. డ్రగ్ వాడితే ఉన్న క్లారిటీ పోతుంది, ఉన్న సెన్సెసే డంబ్ అయిపోతాయి సబ్స్టెన్స్ వాడితే. దాన్ని ప్రమోట్ చేసే పిచ్చనా కొడుకుల్ని ఏమనాలి మనం? కరెక్టే అన్న మీరు చెప్పింది. యాక్చువల్గా అక్కడ నేను చాలా వరకు ఇన్న కాడికి, స్వామీజీలతో నేను మాట్లాడిన కాడికి వాళ్ళు కూడా చెప్పిందంటే వాళ్ళు పడుకునేది వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే 4 hours అంతే, మిగతా 20 hours మొత్తం స్పిరిచువాలిటీ అండ్ సేవలోనే పోతుంది. జనరల్గా డ్రగ్గిస్ట్లు ఏంటంటే వాళ్ళకు అసలు ఫోకసే ఉండదు. ఇక్కడ స్వామీజీలతో మాట్లాడితే లాట్ ఆఫ్ ఫోకస్. ఓ మంచి ఎగ్జాంపుల్ చెప్పాడన్న సద్గురు. క్యానిబాస్ ఇంపాక్ట్ హ్యూమన్ కాన్షియస్ పైన ఎంత ఉందని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అంటున్నా. US గవర్నమెంట్ వాడికి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి 30 kgs marijuana ఇచ్చేదంట సంవత్సరానికి. ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేసి వాడు ఏమీ ప్రొడ్యూస్ చేయలేకపోయాడు అనమాట. గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ తప్పి marijuana ఇంక మీకు ఇవ్వమరా అని కట్ చేసిందంట. లేదు నేను ఇంకా కన్క్లూజన్కి రాలేకపోతున్నాను, నాకు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంది అట్లా అని చెప్తే లేదు సమస్య లేదు నేను ఇవ్వను రాబోయే అంటే ఆ marijuana వాడు ఎక్స్పెరిమెంట్కి వాడుతున్నాడా దేనికి వాడుతున్నాడు అర్థం కాకుండా క్యాన్సిల్ చేసిందట. వాడు అక్కడి నుంచి ఇజ్రాయెల్ పోయినాడు. ఆ గవర్నమెంట్ వీటి పేపర్స్ రిపోర్ట్స్ అంతా చూసి ఇదేదో బాగుంది, క్యానిబాస్ ఇంపాక్ట్ హ్యూమన్ కాన్షియస్ పైన ఇంతవరకు ఎవడు కనుక్కోలే. ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాడికి హెల్ప్ చేసింది, మళ్ళీ marijuana నువ్వు తీసుకురాబాయి చేయరాబాయి ఎక్స్పెరిమెంట్ అని. వాడు ఒక 6 years తర్వాత వాడు ఒక ప్రూఫ్తో సహా ప్రొడ్యూస్ చేశాడు. హ్యూమన్ బ్రెయిన్లో మిలియన్స్ ఆఫ్ క్యానిబాస్ రిసెప్టర్స్ ఉంటాయని ప్రూఫ్తో సహా ప్రొడ్యూస్ చేశాడు. సరే వాళ్ళు చూసి ఈ పేపర్లు మనం ఏం చేసుకోవాలో తెలియదు రాట్లని చెప్పి ఇట్లా అందరికీ పనిచేశారు వాళ్ళు. దాన్ని థియోసోఫిస్టులు, న్యూరాలజిస్టులు, ఫిజియాలజిస్టులు అందరూ తీసుకుని మళ్ళీ దాని మీద ఎక్స్పెరిమెంట్లు మొదలుపెట్టారు అనమాట. ఒక 2.5 years తర్వాత ఈ న్యూరాలజిస్టులు ఏం చెప్పారంటే హ్యూమన్ బీయింగ్ ఒక సర్టన్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఉంటే తనకు తానే కెమికల్స్ ప్రొడ్యూస్ చేసుకుంటుందంట. ఆ క్యానిబాస్ రిసెప్టర్స్ ఈ కెమికల్స్ కోసం ఎంతకాలం వెయిట్ చేస్తుంటాయంట. ఇదంతా ఇప్పుడు ఈ late 18th century కనుక్కున్నారు ఇది. కానీ మనోళ్ళు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేశారు ఇది ఆల్రెడీ. అదే ఆ పైనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తే మన శరీరంలో రోగాలన్నీ క్యూర్ చేసుకోవచ్చు. ఆ పైనియల్ గ్లాండ్ గురించి ఎంతో చరిత్ర ఉంది మన దగ్గర. అసలు
వీళ్ళు ఇప్పుడు కనుక్కున్నారు. ఇలా ఉంటుందన్న ఈ డ్రగ్గిస్ట్ల స్టోరీ. ఆ సైంటిస్ట్ మరీజోనా కొట్టాడు, ఎక్స్పెరిమెంట్ కనుక అది వాడికి 18 సంవత్సరాలు పట్టింది. మనల్ని ధ్యానంలో ఇట్లా కళ్ళు మూసుకుంటే కనుక్కుంటారు. 18 కాదు, ఇక్కడ అమెరికాలో 18, అక్కడ ఒక 6 ఏళ్ళు, దాదాపు 24 ఏళ్ళు పట్టింది. 24 ఏళ్ళు పట్టింది ఆల్రెడీ కనుక్కున్నదాన్ని. సద్గురు అందుకే జోక్ చేశాడు, రీసెర్చ్ అంటే ఏంటి అట్లా అంటే, మన తాతలు ఆల్రెడీ కనుక్కున్నదాన్ని వీళ్ళు ఎంతో $1 మిలియన్ పెట్టి మళ్ళీ కనుక్కునేది రీసెర్చ్. అసలు మనిషి కనుక్కోవడానికి కొత్తగా ఏమీ లేదన్న, అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ప్రళయము, ఈ మహాభారత యుద్ధాలు ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఆ భూమిలో కాలగర్భంలో ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాయి. అందుకే ఇప్పుడు తవ్వకాలు ఎక్కడ చూస్తే ఎట్లాంటి విగ్రహాలు బయటకు వస్తున్నాయన్న, వినాయకుడిది, శివుడిది. అంటే ఒకప్పుడు సివిలైజేషనే లేదంటారు వీళ్ళు మళ్ళీ. అంటే మీరు ఎలాగ గంధర్వ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అన్న, నాకు కూడా ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. రామాయణంలో లక్ష్మణుడిని ఇంద్రజిత్ ఏంటంటే ఆ నాగబాణాలు వేస్తాడు, ఆ పాయిజన్ ఒళ్ళంతా ఎక్కుతుంది. ఒళ్ళంతా ఎక్కి చచ్చిపోతే అప్పుడు ఏం చేయాలో అర్థం కాదనమాట. అంటే అది సంజీవన్ అనేది తర్వాత స్టోరీ. కానీ నాగబాణాలు అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక అంత రాముడు ప్రార్థిస్తే అప్పుడు పైనుంచి వెళ్ళి ఇట్లనే గంధర్వులు వచ్చేసేసి అదేంటి గంధర్వ పక్షి రూపంలో వచ్చేసేసి ఆ పాయిజన్ అంతా తీసేస్తే లక్ష్మణుడు బ్రతుకుతాడు. మరి దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇదంతా తట్టుకోలేక రామాయణాన్ని మైథాలజీ అనేది కరెక్టే మీరు అన్నట్టు. ఇది చెప్తే రామాయణ అదే కూడా ఉంటుంది క్రియేటివ్ స్టోరీ అంటారు. ఇప్పుడు అట్లాంటివి సద్గురు లైవ్గా చూపిస్తున్నాడు, అందుకే ఈ కొడుకులు తట్టుకోలేకపోతున్నారు. బికాస్ ద వే సద్గురు ఇప్పుడు బతుకుతున్న విధానమే మ్యాజికల్ అని అసలు. ఆయన చేసే పనులకి, ఆ లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి, ఆ ర్యాలీ ఫర్ రివర్స్ ఏంది, thousands of kilometers, ఆయన డ్రైవింగ్ ఏంటి, ఎంత యాక్టివ్గా ఎంత అలైవ్గా ఉన్నాడు. ఒక బైక్ ట్రిప్కి పనికిరారు ఇప్పుడున్న నా కొడుకులు. మొత్తం ప్రపంచంలో అందరికీ ఓపెన్ ఛాలెంజ్ అన్న. 60+ ఏజ్లో ఉన్న ఆయన ఇన్ని వేల కిలోమీటర్ల బైక్ అనేది గిన్నెస్ రికార్డ్. అది ఎవడు చేయడు కూడా ఇప్పటిదాకా. మీరు ట్రై చేయండి అన్న, మీ వయసు ఎంత 30, చచ్చిపోతారు అట్లా వెళ్తే. సో కంపల్సరీ ఒక డివైన్ పవర్స్కి యాక్సెస్ ఉందనేది మనం ఇక్కడ గమనించాలి. ఆల్మోస్ట్ సూపర్ హ్యూమన్ లెవెల్లో యాక్టివిటీ ఉందయింది. ఒకే లైఫ్ టైంలో ఒక 10 లైఫ్ టైంలో చేయాల్సినంత యాక్టివిటీ చేసేస్తున్నాడు. కాన్షియస్ ప్లానెట్, సేవ్ సాయిల్, ర్యాలీ ఫర్ రివర్స్, కావేరీ కాలింగ్, ఇది సొసైటీలో ఉన్న యాక్టివిటీసే. మళ్ళీ స్పిరిచువల్ యాక్టివిటీస్ చూడండి, కాన్సక్రేషన్స్లో ఆయన ఎనర్జీ ఎంత పెడతాడంటే, అసలు ఒక లైఫ్ టైంలో ఈ మనిషి ఇంత ఎలా చేస్తున్నాడు అనేది ఇంకా ఆయన పోయిన తర్వాత గుర్తిస్తారు. ఇప్పుడున్నంత బురద చల్లే లెఫ్టిస్ట్ నా కొడుకులు అర్థం కావట్లేదు అంతే. అంటే అంత బాగానే ఉందన్న, అంటే సద్గురు గురించి బాగా చెప్తారు, ఆశ్రమం గురించి బాగా చెప్తారు. మరి ఆ ఆశ్రమాన్ని సద్గురుని ఎందుకు వదిలేసి వచ్చారు? అంటే మ్యారేజ్ లైఫ్ కోసమా, ఫ్యామిలీ లైఫ్ కోసమా, అంటే లేదా డబ్బులు సంపాదించడం కోసమా, ఏంటి అసలు? ఇప్పుడు నేను జార్జ్ సోరస్ గురించి చెప్తున్న మెటీరియల్స్ బీజేపీ పొలిటీషియన్స్, మీడియా అందరూ ఇప్పుడు వాడుకుంటున్నారన్న. ఇదే నేను ఆశ్రమంలో చెప్పింటే నా వల్ల ఆశ్రమానికి ఎంత ఇబ్బంది. అంబేద్కర్ ఎంత హిపోక్రేట్ అని, ఆ తెరిసా దొంగని, బిల్ గేట్స్ గురించి, వీళ్ళందరి గురించి చెప్పుంటే ఆశ్రమంలో ఉంటుంది అసలు. దాట్ ఈస్ అ పర్పస్. ఆ సాధన చేసుకుని ముక్తి పొందే ప్రాసెస్ అది. దాంట్లో మనం ఇవన్నీ ఎక్స్పోజ్ చేసే పనులు పెట్టుకుంటే ఎట్లన్నా? అంటే మీ లక్ష్యం మరి ముక్తి కదా, మీరు ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు? సద్గురుతోనే ఉండే ముక్తి ప్లాన్ చేసుకోవచ్చు కదా మీరు కూడా. స్టార్ట్ అయింది ఎక్కడంటే, సద్గురుని ఎక్కిరించే వాళ్ళని చూసి నేను తట్టుకోలేకపోయాను. అసలు సద్గురు కాలి గోటి కింద దుమ్ముకు పనికిరాని పిచ్చనా కొడుకులు ఆయనంత బీయింగ్ని ఆయన ఎంత సాధన చేసి ఇంత యాక్టివిటీ చేస్తుంటే ఆయన్ని ఇటు చింపాంజీ మాస్టర్ వేషన్ అని స్టాండప్ కామెడియన్ లఫ్డ్ వాళ్ళందరూ ఈయన గురించి చెప్తూ ఉంటే ఎట్లుంటుందన్న, వీడికి రిప్లై ఇచ్చేటోడు లేడా అని ఎత్తుకున్నాను నేను. సద్గురు అండ్ ఛానల్ ఒక రేంజ్ ఫేమస్, సద్గురు అండ్ ఛానల్ ఏదైనా వచ్చిందంటే భయపడేటోళ్ళు జనాలు, ఆ రేంజ్ తీసుకెళ్ళిన ఛానల్. ఆ తర్వాత గమనించింది కదా మనం, ఇది బురద చల్లుతుంది ఓన్లీ సద్గురు మీద కాదు రాబాయ్, మొత్తం సనాతన ధర్మ మీద, సనాతన గురువుల మీద, హిందువుల మీద అని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు. అక్కడ ఒక ఎకో సిస్టమే పనిచేస్తుంది వీటికి అగేన్స్ట్గా, దాన్ని లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంటారు. మనం స్పిరిచువాలిటీ నుంచి వచ్చినాం కాబట్టి 4 ఆర్టికల్స్ చదివేసి యూట్యూబ్లో వీడియో పెట్టే రకం కాదు. దాని డెప్త్లోకి వెళ్ళాలి. ఒక ఇష్యూ తీసుకుంటే అది దేనివల్ల జరిగింది, దాన్ని ఎవడు ప్లాన్ చేశాడు, ఎవడు ఫండ్ చేశాడు, ఇలా వెళ్తూ ఉంటే కదా తగిలాడు జార్జ్ సోరస్. సో దీంట్లో లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్తో కొలాబ్ అవుతాము. అక్కడ మళ్ళీ ఇబ్బందులు, మెంటల్ స్టెబిలిటీ లేని వాళ్ళందరూ నా టీంలో జాయిన్ అయ్యి మళ్ళీ ఎంత ఇబ్బంది పెట్టారు చెప్పాను కదా. నా టీం విడిపోయి క్లాసెస్ అయినప్పుడు సేవ్ స్ట్రింగ్ ఫ్రమ్ వినోద్ అట్లా అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ చేసి ఒక 2000 మంది అగేన్స్ట్ అయినారు ఇట్లా నాకు. ఈ పనులన్నీ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీ ఒక పక్క నేను మెడిటేషన్ చేసి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఏందిరా ఈ చెత్త అంతా, మన పని ఏంది, మనం చేస్తుంది అనిపిస్తుంది. చిన్న చిన్న లాజికల్ కూడా జనాలకు తెలియకుండా జార్జ్ సోరస్ మనం బయట ఆన్లైన్లో చూసినప్పుడు ఏందో కొట్టుకుంటుంటారు జనాలు. హిందూ వర్సెస్ ముస్లిం జరుగుతుంది, అది కాదురా వ్యాపారం. ఇక్కడ
దయసండ్ గవర్నమెంట్ని దింపే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. దానికి ఇది ఒక జస్ట్ పోలరైజింగ్ ఎలిమెంట్ ఇది అంతే. నీకు వెస్ట్లో చూస్తే బ్లాక్స్ వర్సెస్ వైట్ పెట్టేసి ఉంటారు, ఇక్కడ యుక్రెయిన్లో చూస్తే లాంగ్వేజ్ క్లాసులు పెట్టింటారు. ఇక్కడ మనకి క్యాస్ట్ కానీ ఇక్కడ వెరైటీ ఆప్షన్స్ ఎక్కువ. ఇక్కడ క్యాస్ట్ మధ్యలో పెట్టచ్చు, హిందూ ముస్లిం పెట్టచ్చు. ఇది చూస్తే నేను ఫస్ట్ కాడి నుంచి అదే చెప్తున్నా, దెర్ ఈస్ అ వార్ కమింగ్. ఇది ఆల్రెడీ ఆర్కెస్ట్రేటెడ్ ఈవెంట్స్, ప్లాన్డ్ ఈవెంట్స్ నేను అదే మనకి చెప్పేది. దానికి ఏంటంటే మనం టీం పెట్టుకుని పని చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు. చాలామంది నా టీం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నేను వెళ్ళిపోయినాను ఇంకా స్ట్రింగ్ కొలాప్స్ అయిపోతుంది అనుకుంటారు వాళ్ళు. అంటే ఏదో వాడి మీదే డిపెండ్ అయ్యి మనం బతుకుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. నేను కదా రాసింది, నేను కదా నీకు మొత్తం మెటీరియల్ ఇచ్చింది, ఆ టైప్లో ఉంటారు కదా. అరే నీ మెటీరియల్ తీసుకెళ్ళి నువ్వే ఒక ఛానల్ పెట్టుకుని జనాలకి చెప్పింటే ఎవడు వినేవాడు కాదురా. నా లెవెల్ ఆఫ్ రీసెర్చ్ ఎలా ఉంటుంది అని చెప్పాలంటే, వీళ్ళెవ్వడు లేకముందు సద్గురు అండ్లో రఫేల్ డీల్లోనే ఒక వీడియో పెట్టిన, అది చూడండి ఎంత డెప్త్లో ఉంటుందో. Pakistan, where are our forces? What do we have? Well, this is what we have. 550 combat aircrafts. We have two enemy countries, China and Pakistan. If China and Pakistan were just war at the same time, India needs 800 combat airplanes in order to defend. 1980s, we had 800 combat airplanes, but when it comes to 2001, it got reduced to 700. 100 airplanes have become old and they have been removed from service. The chief of the staff has informed the government that we need 100 jets. The BJP government, which is in rule at the time, asked to submit a report. So the Indian Air Force Department went into an investigation and research for 4 years. In those days, we don't have the technology of manufacturing the military jets. There are only two options. Either we have to import the jets from other countries, or we need to purchase the technology and manufacture here itself. So in 2005, IAF has come up with a report, but they only have to submit to Congress government because BJP has lost the elections and Congress came into rule. So Congress have studied the report and came up with a beautiful plan. Import few jets from other countries and the rest of them we manufacture here itself. So in 2008, various aerospace companies have been invited to tender. After evaluating all of them, IAF has declared only 2 companies can manufacture the jets meeting all the requirements, and they are Dassault Aviation from France, Eurofighter Typhoon from Europe. In 2012, these 2 companies were called for bidding, and of course, whoever bids to manufacture the jets with low price wins the deal. So in this bidding, Dassault wins the project because it has quoted a low price, and the deal is like this. 18 aircrafts must be imported directly from France. The technology has to be transferred to HAL and manufacture the remaining 108 aircrafts in India. So the total is 126 aircrafts. The name of the aircraft manufactured by Dassault is Rafale, and that's how the name Rafale deal. ఆ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెప్త్ నేను చేస్తాను కాబట్టి అలా ఉన్న వాళ్ళని వెతుకున్నాను. నేను అంత రేంజ్ లేని వాళ్ళని గెట్అవుట్ చేశాను. అంత రేంజ్ ఉన్న వాళ్ళని పని చేసినప్పుడు వాళ్ళతో మళ్ళీ ఆ మెంటల్ స్టెబిలిటీ లేకుండా ఉన్న ఇబ్బంది లేదు, వాళ్ళని కూడా కిక్అవుట్ చేశాను. ఇండివిజువల్గా ఎక్కడైనా గ్రో అవుతూనే ఉన్నాను, కానీ వీళ్ళందరినీ పెట్టుకున్నట్టే ఇంకా కిందికి పోయేటం నేను. వాళ్ళని ఎప్పుడైతే గెంటేసానో అప్పుడు యాక్టివిటీ పెరిగిందన్న. నేను అందుకే ఒక కన్క్లూజన్కి వచ్చాను, ఏంటంటే మన దాంట్లో ఎకో సిస్టమ్ అనేది ఫామ్ చేయలేము. వీళ్ళు ఒక ఎకో సిస్టంలో ఉండలేరు. ఒకడికొకడు బ్యాక్ స్టాప్ చేసి మనలో మనకు బొక్కలు పెట్టిపోయేటోళ్ళే తప్ప సపోర్ట్ చేసి, అరే వినోద్ ఈస్ అరగెంట్ ఏంటో నీ ప్రాబ్లం ఏంటి, బాస్ అనేవాడు ఇంకా అరగెంట్ కొనుక్కు, నేనేమో ఎన్లైటన్ బీయింగా ముక్తి పొందేసినాడు నేను అన్నీ నీకు సాటిస్ఫై చేసుకుంటూ ఉండడానికి. కోపం వస్తే వేస్తాను ఇట్లా బండబూతులు. నాకు ఎక్కువ పిచ్చెక్కిస్తే ఒకటి పీక్తాను కూడా. ఒక రకంగా ఈ బ్రదర్హుడ్ అనేది కూడా ఒక డేంజరే అన్న. లీనియన్స్ తీసుకుని మనం చెప్పిన మాట, ఇప్పుడు మోదీ గారు బయట చాలా స్మైలింగ్గా చూస్తూ బ్రహ్మాండంగా ఉంటారు, ఇట్లా అనుకుంటాం. మోదీ గారు టీంలో పనిచేస్తే చుక్కలు కనిపిస్తాయేమో, అట్లా ఉండడేమో, రఫ్ ఆడిస్తాడేమో, మనకు తెలియదు కదా ఇంటర్నల్ ఎట్లా ఉంటుందో. అది చూసి మళ్ళీ నాకు నువ్వు సాధకుడు కదా, నువ్వు ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలి కదా బొంగు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడే ఎందుకురా ఇది ఎత్తుకున్నాము ఈ తలకాయ నొప్పి. ఒకసారి ఫండ్స్ కదన్నా, నీకు బయట ఆశ్రమంలాగా ఫ్రీ ఫుడ్ ఫ్రీ స్టే ఉండదు కదా. ఇక్కడ నీది నువ్వు సంపాదించుకుని 10 మందిని నువ్వు సాకాలి పిల్లలాగా, ఆఫీస్కి రెంట్లు కట్టుకుని పని చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏందినా ఇది ఇంత ఇబ్బంది. సైకలాజీ గివెన్ దిస్ సిచ్యువేషన్, ఒక పక్క యూట్యూబ్ ఛానల్ పోయింది,
సూసైడ్ చేసుకునే వాళ్ళన్నా ఈ సిచ్యువేషన్ వేరే వాడికైనా ఇచ్చుంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ సద్గురు ఇచ్చిన సాధన వల్ల బతుకున్నా నేను చెప్పాలంటే. అది సాధన ఇంపార్టెన్స్ కూడా. అఫ్ కోర్స్ మీకు ఒక్కో సైడ్ నుంచి థ్రెట్లు కూడా ఉంటాయి, అటాక్స్ కూడా జరుగుతుంటాయి. అవును, అది ఫేస్ చేయాలా. కోర్టుల్లో కేసులు ఉంటాయి, అది ఫేస్ చేయాలి. ఛానల్ పోయింది, రెవెన్యూ ఇబ్బందులు ఉంటాయి, అది ఫేస్ చేయాలి. అవును. సో ఆ ఇంట్రెస్ట్ బట్టి ఇప్పుడు మనం ఒక దాంట్లో దిగిన తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ పోతుంది. ఈ యాక్టివిటీ, ఆ యాక్టివిటీ అవన్నీ తీసుకుని వాటన్నిటి నుంచి లిబరేట్ అయిన తర్వాత మళ్ళీ ఆశ్రమం. ఇప్పుడు దీంట్లో ఇరుక్కుపోయినాను కదా. నేను అనేది అది కాదన్న. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎప్పుడో ఎవడో సద్గురు మీద బురద చదువుతున్నారని మీరు అక్కడ ఏదో వర్క్ స్టార్ట్ చేయడం చేశారు. దాన్ని తీగలాగితే డొంకంతా కదిలినట్టు దీని వెనక బ్యాక్గ్రౌండ్లో జార్జ్ సారోస్ కావచ్చు, లేకపోతే ఐడియాలజీ అంబేద్కర్ అండ్ మదర్ తెరీసా కావచ్చు, లేకపోతే బిల్ గేట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయని మీకు తెలిసింది, ఎక్స్పోజ్ చేశారు. అండ్ బహుశా ఆ మెటీరియల్ ఇప్పుడు దేశం మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే మీ జాబ్ అయిపోలేదా? ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుకుంటే ఎందుకు ఉండాలి మీరు? బయట స్ట్రింగ్ జియో అని ఒకసారి స్ట్రగుల్ అవుతారు, లేకపోతే ఆఫీస్ రెంట్లని ఒకసారి స్ట్రగుల్ అవుతారు, టీం లేదని ఒకసారి స్ట్రగుల్ అవుతారు. ఇవన్నీ ఎందుకు? యూ కెన్ హ్యాపీలీ గో బ్యాక్ టు ఆశ్రమం కదా. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అన్న. ఇప్పుడు నేను పడే ఇబ్బంది కంటే నా వల్ల లెఫ్టిస్టులు పడే ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయి. నా వల్ల నా ఇంటర్నల్ టీం పడే టార్చరే ఎక్కువ ఉంది. టార్చర్ పెడుతున్నాను చెప్పాలంటే. ఎందుకురా వీటితో తగులుకున్నాం అన్నట్లు ఉంటుంది ఫీలింగ్. సరే నువ్వు మంచి ఫీలింగ్ ఇవ్వచ్చు కదా అట్లంటే, ఐ డోంట్ వాంట్ టు బీ నైస్ టు ఎనీబడి అన్న. దేశం కోసం పనిచేస్తున్నావు అంటే నిద్ర పోనివ్వను నేను. నిద్ర పోకూడదు. నిద్రపోయామని చూస్తే నాకు చీప్గా అనిపిస్తుంది అన్న. చెప్పాను కదా, చాలా చోట్ల చెప్పాను, అరే 40 years తర్వాత పడుకుంటారా మీరు, ఎట్లాగో రిటైర్ అయిపోతారు, శరీరం పనిచేయదు, ఆ బొక్కలు గిక్కలు ఇరుగుతాయి, అది ఇది తిని. అప్పటిదాకా నిద్ర పోకుండా ఉండాలి నువ్వు అలర్ట్గా. భూమి పైన పుట్టింది పడుకోవడానికి, నువ్వు బతికింది పడుకోవడానికి. నువ్వు యూ షుడ్ బి అలైవ్ కదా. అలైవ్నెస్ అంటే ఏంటి? శరీరం కావాలంటే అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. నీ ఆత్మ పరిగెడుతూ ఉండాలి ఇట్లా దేశం కోసం. అట్లా అంటే మీరు సాధన చేసారు కాబట్టి అట్లా మాట్లాడుతారన్న. ఇప్పుడు మామూలుగా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ రోజుకి 8 గంటలు పడుకోకపోతే వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళని పడుకోవద్దని అంటారు. అట్లా తయారైంది. నాకు తెలిసిన ఒకే ఒక పద్ధతి టార్చరే అన్న. సద్గురువుకి అయితే ప్రశాంతంగా చెప్పగలుగుతాడేమో కానీ నేను మొహం మీద నీళ్లు కొట్టి లేపుతాను అట్లా. అంతే. అందుకని మీతో పని చేయాలంటే భయపడతారు జనాలు. అదే. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయితే, నా దగ్గర నుంచి పోయిన తర్వాత అయితే వాడు ఒక హై స్టేట్లోనే పోతాడన్న. ఇప్పుడు ఇంకా ఈ పోరాటం కంటిన్యూ చేస్తారా? ప్రస్తుతానికి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మధ్యలోనే డ్రాప్ డౌన్ అండ్ గో బ్యాక్ టు ఆశ్రమమా? మనము ఎగ్జైట్మెంట్లో ఒక పని ఎత్తుకున్న తర్వాత ఓకే ఇది చేసేసి ఆశ్రమానికి వెళ్ళిపోదాం, ఇది చేసేసి వెళ్ళిపోదాం అని కాన్స్టెంట్గా ఉండేదన్న. కానీ ఇప్పుడున్న మీడియా మొత్తం తీసుకుంటే నిజం చెప్పేవాడు ఒక్కడు కూడా కనబడలే. వైరల్ అబద్ధాలు వెళ్తున్నాయి. ఈ ధ్రువరాటి గాడు, క్వింటు, వైరు. సో అప్పుడు లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఇంత ఉంది, సంవత్సరం పడుతుంది అని కూర్చుంటాం. దాన్ని బట్టి మనకు అయ్యే పరిచయాలు, మనం ఒప్పుకున్న యాక్టివిటీస్, మనం నెక్స్ట్ చేయాలనుకున్న ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఇంకా ఎన్ని సంవత్సరాలు పోతాయో మనకు తెలియదు. ఫైనల్గా దీని ద్వారా మనకున్న ఆశయాలు కూడా పెరుక్కుంటూ పోతాయి. ఇప్పుడు నాకున్న ఆశయం అయితే మన దేశాన్ని లిబరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది లెఫ్టిస్టుల చేతిలో, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళ చేతిలో, బిజినెస్ మ్యాగ్నెట్స్ చేతిలో, దోపిడీదారుల చేతిలో ఇరుక్కుపోయి ఉంది. దీన్ని లిబరేట్ చేయడానికి నా వల్ల అయ్యే ప్రయత్నమే స్ట్రింగ్ జియో, భారత్ కా ఓటీటీ. ఇబ్బందులు చాలా భయంకరంగా ఉంటాయన్న, లైఫ్ థ్రెటనింగ్గా ఉంటాయి. కానీ ఎక్కడో దగ్గర నుంచి హెల్ప్ వస్తుంది. అప్పుడు స్ట్రింగ్ అవసరం జనాలకు ఉందని అర్థమవుతుంది. కానీ ఇదంతా ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ పోతే ఒక స్టేజ్ వస్తుందన్న, కంప్లీట్గా ఎక్కడి నుంచి హెల్ప్ రావడం ఆగిపోతుంది. అప్పుడు స్ట్రింగ్ అవసరం జనాలకు లేదు అనే ఇండికేషన్ నాకు వస్తుంది. అప్పుడు నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను అన్న. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు అస్సలు లేదు. వ్యూవర్స్ కమెంట్స్ని నేను జస్ట్ మిమ్మల్ని అడిగాను. అండ్ వ్యూవర్స్ కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, మీకు ఇంకేమైనా కమెంట్స్ ఉంటే కూడా ఇప్పుడు ఈ వచ్చే వీడియోలో పెట్టండి. మళ్ళీ అన్నతో నాకు పాడ్కాస్ట్ చేసే అవకాశం వస్తే కంపల్సరీ ఆ కమెంట్స్ని కూడా నేను అన్నని అడుగుతాను. ఎటువంటి క్వశ్చన్స్ అయినా మీరు రాయొచ్చు. అండ్ నేను మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదన్న. సద్గురు గురించి కూడా ఎక్కడ కూడా తక్కువ మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే నేను ఈషాకు వచ్చాను, 3 days ఉన్నాను. ఈషా యొక్క బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే మీ అంత కాదు కానీ కొంత నేను ఎక్స్పీరియన్స్ చేశాను. భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికితే నేను మళ్ళీ ఈషాకు వస్తాను కంపల్సరీ. ఇబ్బంది పెట్టాలంటే స్ట్రింగ్ వినోదే పెట్టాలి, స్ట్రింగ్ జియోనే పెట్టాలి. ఎంతమంది ద్రోహం చేసినా, ఎంతమంది శత్రువులు వచ్చినా ఈ మారినేం చేయలేర్రా. టేక్ కేర్ అన్న. థ్యాంక్ యూ. అండ్ విలువైనటువంటి సమాచారం ఇచ్చారు. అండ్ ఈ పాడ్కాస్ట్లో చాలామంది కమెంట్స్ నేను మీకు అడిగిన. ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత మీకేమైనా కమెంట్స్ ఉంటే, అభిప్రాయాలు ఉంటే రాయండి. మళ్ళీ అన్నతో నాకు పాడ్కాస్ట్ చేసే అవకాశం వస్తే నెక్స్ట్ పాడ్కాస్ట్లో తప్పకుండా మీ క్వశ్చన్స్ కూడా అడుగుతాను. థ్యాంక్ యూ అన్న.